చేస్తే అది విఏపీటీకే కన్సిడర్ చేస్తారు. అండ్ నువ్వు అవుట్ ఆఫ్ ది కంపెనీ బయట ఉండి ఫ్రీలాన్సర్గా చేస్తూ వల్నరబిలిటీస్ని ఫైండ్ అవుట్ చేస్తే దాన్ని బగ్ హంటింగ్ అంటారు. కన్ఫ్యూజ్ అవ్వకండి, రెండు ఒకటే. ఓకేనా. సో ఇప్పుడు మనం వెబ్ అప్లికేషన్ పెన్ టెస్టింగ్ చేయాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వెబ్సైట్స్ గురించి ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయడం మనకు రావాలి. ఓకేనా. అంటే ఇప్పుడు మనం టార్గెట్గా ఒక వెబ్సైట్ని తీసుకున్నాం. టార్గెట్గా ఒక వెబ్సైట్ని తీసుకున్నాం అంటే ఫస్ట్ ఆ వెబ్సైట్ని మనం అర్థం చేసుకోవాలి. ఆ వెబ్సైట్ని సిఎంఎస్ యూజ్ చేసి డెవలప్ చేస్తారా? సిఎంఎస్ అంటే లైక్ వర్డ్ ప్రెస్ ఉంటుంది కదా, కంటెంట్ మేనేజ్మెంట్ సిస్టమ్. కొంతమంది వెబ్సైట్స్ని ఫ్రమ్ స్క్రాచ్ నుంచి డెవలప్ చేసుకుంటారు కోడ్ రాసి, కొంతమంది సిఎంఎస్ యూజ్ చేస్తారు అనమాట. సో అట్లా వెబ్సైట్ అనేది ఎలా డెవలప్ చేశారు అండ్ ఫ్రంట్ ఎండ్లో ఏ టెక్నాలజీస్ వాడారు ఏంటి అనేది ఇన్ఫర్మేషన్ గ్యాదరింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. అండ్ వెబ్సైట్స్కి సబ్ డొమైన్స్ కూడా ఉంటాయి. సబ్ డొమైన్స్ కూడా మనం ఫైండ్ అవుట్ చేయాల్సి ఉంటుంది. సబ్ డొమైన్స్ ఐడియా ఉందా మీకు? ఒకసారి నాకు చాట్ సెక్షన్లో చెప్పండి, ఎంతమంది సబ్ డొమైన్స్ అంటే ఏంటో తెలుసు అనేది. ఒక్క పర్సన్కే తెలుసా? మీద వాళ్ళకి తెలియదా? తెలియకపోతే నో అని పెట్టండి, పర్లేదు. ఓకే ఓకే రైట్. ఒకసారి మీ కాలేజ్ డొమైన్ చార్ట్లో పెట్టండి. లైక్ అంటే ఇప్పుడు మన ఇన్ఫర్మేషన్ గ్యాదరింగ్ కదా చేసేది, మీ కాలేజ్ వెబ్సైట్ తీసుకున్నాం ప్రాక్టికల్గా. ఓకే ఓకే స్క్రీన్ వస్తుందా? ఓకే స్క్రీన్ వస్తుంది కదా, ఒకసారి నాకు చాట్ సెక్షన్లో చెప్పండి. రైట్. ఇప్పుడు జనరల్గా వాట్ ఈస్ వెబ్సైట్ అంటే మీరు ఏం ఆన్సర్ చేస్తారు? లైక్ వెబ్సైట్ అంటే ఏంటి యాక్చువల్గా? తెలిసిన వాళ్ళు అసలు వెబ్సైట్ అంటే ఏంటి అనేది నాకు ఒకసారి చాట్ సెక్షన్లో టైప్ చేయండి. తెలీదా కరెక్ట్ డెఫినేషన్? ఓకే. వెబ్సైట్ అంటే సింపుల్గా కలెక్షన్ ఆఫ్ వెబ్ పేజెస్ అనమాట. ఓకేనా. సో ఇప్పుడు వెబ్సైట్ అంటే ఎగ్జాక్ట్లీ వెబ్సైట్ అంటే మనకు ఓన్లీ ఒకటే పేజ్ ఉంటుంది, చాలా పేజెస్ ఉంటాయి, చాలా వెబ్ పేజెస్ ఉంటాయి అనమాట. ఇప్పుడు పెద్ద వెబ్సైట్ అయితే కొన్ని హండ్రెడ్స్ ఆఫ్ వెబ్ పేజెస్ ఉంటాయి, చిన్నదైతే ఒక 10-20 ఉండొచ్చు, చెప్పలేము. సో మనకి వల్నరబిలిటీస్ అనేవి ఏ వెబ్ పేజ్లో అయినా ఉండొచ్చు. పర్టికులర్ ఒక మెయిన్ పేజ్లోనే ఉంటాయి, మెయిన్ సబ్ డొమైన్లోనే ఉంటాయి, మెయిన్ డొమైన్లో ఉంటాయి, అట్లేం ఉండదు. మనకి ఎందులో అయినా సరే మనకి వల్నరబిలిటీస్ అనేవి ఉండే ఛాన్స్ ఉంటుంది అనమాట. అండ్ మనకి వెబ్సైట్ వచ్చేసి 2 పార్ట్స్కి ఉంటుంది, ఒకటి ఫ్రంట్ ఎండ్ బ్యాక్ ఎండ్ అనమాట. సో మీకు ఆల్రెడీ ఫ్రంట్ ఎండ్ బ్యాక్ ఎండ్ అంటే నాకు తెలిసినంత వరకు అయితే మీకు ఐడియా ఉండే ఉంటుంది, బట్ నేను షార్ట్కట్లో చెప్తాను. ఫ్రంట్ ఎండ్ అంటే మనకి ఇప్పుడు ఫ్రంట్లో కనిపించే డిజైన్ అండ్ బటన్స్ ఇవైతే ఫంక్షనాలిటీస్ ఉన్నాయి కదా, సో ఇవంతా మనకి ఫ్రంట్ ఎండ్ కిందకి వస్తుంది అనమాట. అండ్ బ్యాక్ ఎండ్ అంటే ఇప్పుడు మనం ఇక్కడ ఏదైనా ఒక బటన్ మీద క్లిక్ చేసినప్పుడు దాని ఫంక్షనాలిటీ బ్యాక్ ఎండ్లో ఎగ్జిక్యూట్ అవుతుంది. సో కోడ్ అంతా మనకి బ్యాక్ ఎండ్లో ఉంటుంది. సో ఫ్రంట్ అండ్ బ్యాక్ ఎండ్ రెండు కనెక్ట్ చేస్తే అప్పుడు మనం ఇక్కడ ఏమైనా బటన్స్ క్లిక్ చేసినా ఏమైనా ఓపెన్ చేసినా కానీ అవి బ్యాక్ ఎండ్లో ఎగ్జిక్యూట్ అయ్యి మనకి ఇక్కడ డిస్ప్లే అవుతాయి ఫ్రంట్ ఎండ్లో. ఓకేనా. సో ఇట్లా మనకి ఫ్రంట్ ఎండ్ బ్యాక్ ఎండ్ ఉంటుంది. బట్ ఈ ఫ్రంట్ ఎండ్లో ఏంటి అంటే డిజైన్ కోసం చాలా మంది డిఫరెంట్ టెక్నాలజీస్ వాడతారు అనమాట. ఓకేనా. అంటే లైక్ జావా స్క్రిప్ట్లో మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లైబ్రరీస్ ఉంటాయి. అండ్ ఇప్పుడు నేను లైక్ ఫ్రంట్ ఎండ్ బ్యాక్ ఎండ్ అంటున్నా అని చెప్పి కోడింగ్ నేర్చుకోవాలనుకోకండి, కోడింగ్ రాకపోయినా పర్లేదు, బట్ బేసిక్స్ ఐడియా ఉంటే చాలా అంతే. ఓకేనా. సో ఎప్పుడైనా మనం ఫస్ట్ ఒక వెబ్సైట్ తీసుకున్నాం టెస్టింగ్ కోసము అంటే మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలంటే ఫ్రంట్ ఎండ్లో అసలు ఏ టెక్నాలజీస్ వాడారు డిజైన్ కోసం. అంటే చాలామంది జావా స్క్రిప్ట్ వాడతారు వెబ్సైట్ని డైనమిక్గా చేయడం కోసం. సో ఏ టెక్నాలజీస్ వాడారు అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలన్నమాట. ఎందుకంటే ఆ టెక్నాలజీస్ అనేవి ఒకవేళ లైక్ ఓల్డ్ టెక్నాలజీస్ ఓల్డ్ వర్షన్స్ మీద రన్ అయితే అక్కడ మనకి అవే వల్నరబిలిటీస్ ఉండే ఛాన్స్ ఉంటుంది. అంటే లైక్ ఇప్పుడు ఒక టెక్నాలజీస్ వాడారు అంటే ఆ టెక్నాలజీకి కూడా ఒక వర్షన్ అనేది ఉంటుంది అనమాట. ఓకేనా. సో ఇప్పుడు ఆ టెక్నాలజీ అనేది వల్నరబుల్ అయితే వెబ్సైట్ కూడా వల్నరబుల్ అయినట్టే.
సో అందుకని ఒక వెబ్సైట్లో ఎన్ని టెక్నాలజీస్ వాడినా ఆ టెక్నాలజీస్ అన్ని లేటెస్ట్ అప్డేటెడ్గా ఉండాలి అండ్ వల్నరబిలిటీస్ లేకుండా ఉండాలన్నమాట. అప్పుడైతే వెబ్సైట్ కూడా చాలా సెక్యూర్గా ఉంటుంది. అండ్ ఫ్రమ్ స్క్రాచ్ కోడ్ రాసి డెవలప్ చేస్తే ఆ కోడ్ రాసే ప్రాసెస్లో ఎటువంటి మిస్టేక్స్ అనేది చేయకూడదు. ఒకవేళ చేస్తే వల్నరబిలిటీస్ క్రియేట్ అవుతాయి. ఓకేనా. సో ఫస్ట్ మనం వెబ్సైట్లో ఏ టెక్నాలజీస్ వాడారు అనేది ఎలా ఫైండ్ అవుట్ చేయాలనేది చూద్దాం. ఓకేనా. సో దీనికి సింపుల్ ఏం లేదు, ఇక్కడ మనం ఒక ఎక్స్టెన్షన్ అయితే యూస్ చేస్తాం, వ్యాప్లైజర్ అని చెప్పేసి. ఇక్కడ పైన మీకు కనిపిస్తుంది కదా నా స్క్రీన్లో, నేను ఆల్రెడీ ఈ ఎక్స్టెన్షన్ నేను యాడ్ చేసుకున్నాను అనమాట. మీరు సింపుల్గా దాన్ని నేమ్ టైప్ చేసి ఫైర్ ఫాక్స్లో యాడ్ చేసుకోవచ్చు, లేదా క్రోమ్లో కూడా యాడ్ చేసుకోవచ్చు, నార్మల్ ప్రాసెస్ అది. ఇక్కడ మీరు ఏం లేదు, సింపుల్గా మీకు కావాల్సిన వెబ్సైట్ని ఓపెన్ చేసేసి జస్ట్ ఒకసారి ఇక్కడ రిఫ్రెష్ చేస్తే చాలు ఈ వెబ్సైట్లో వాడిన టెక్నాలజీస్ అన్ని మనకి ఈ వ్యాప్లైజర్ అనే ఎక్స్టెన్షన్ డిటెక్ట్ చేస్తుంది అనమాట. డిటెక్ట్ చేసి మనకి ఇక్కడ లిస్ట్ అనేది ఇస్తుంది. ఓకేనా. సో ఇక్కడ కనిపిస్తున్నాయి కదా, ఇవన్నీ ఈ వెబ్సైట్ డెవలప్ చేసేటప్పుడు యూజ్ చేసిన టెక్నాలజీస్ అనమాట. ఓకేనా. సో ఇక్కడ కనిపిస్తున్నాయి, ఇక్కడ చూడొచ్చు. సో ఇందులో మీరు మెయిన్గా ఏం చూసుకోవాలి అంటే ఏ టెక్నాలజీస్కి అయితే ఇక్కడ వర్షన్స్ వచ్చాయో వీటిని కన్సిడర్ చేసుకోవాలి. ఓకేనా. సో వీటిని కన్సిడర్ చేసేసి ఇవి ఓల్డ్ వర్షన్స్ అండ్ న్యూ వర్షన్స్ ఫైండ్ అవుట్ చేయాలి. ఎందుకంటే ఆల్రెడీ మీకు ఫస్ట్ క్లాస్లో నేను చెప్పిన ఫస్ట్ క్లాస్లో మీకు వర్షన్స్ అనేవి ఎందుకు తీసుకొస్తారంటే మీరు కూడా చెప్పారు, లైక్ బగ్స్ ఫిక్సెస్ చేయడం కోసం అని చెప్పేసి. ఓకేనా. సేమ్ దానికోసం ఇక్కడ ఇవి కనుక ఓల్డ్ వర్షన్, ఇప్పుడు జేకేఆర్ఈ 1.11.2 అనేది ఈ వెబ్సైట్లో యూస్ చేశారు కదా. అసలు ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ప్రజెంట్ అసలు జేకేఆర్ఈ యొక్క లేటెస్ట్ వర్షన్ ఏంటి అనేది ఫైండ్ అవుట్ చేద్దాం. అండ్ ఈ 1.11.2లో ఏమైనా వల్నరబిలిటీస్ ఉన్నాయా అనేది కూడా మనం తెలుసుకుందాం. ఓకేనా. సో దానికోసం మొన్న మనం ఏఐ యూజ్ చేసాం కదా, సేమ్ ఇప్పుడు కూడా ఏఐ యూజ్ చేద్దాం. ఏఐ యూజ్ చేస్తే కొంచెం ఈజీ అవుతుంది మనకి. సార్ డీటెయిల్స్ ఏం కనిపిస్తలేదు సార్. డీటెయిల్స్ కనిపించట్లేదా? ఒక్క నిమిషం. మీకు ఇప్పుడు టెక్నాలజీస్ ఏం కనిపించలేదా? కనిపించలేదు సార్, కనిపిస్తలేవు అవి. కనిపిస్తలేదా? ఒక్క నిమిషం. ఇప్పుడు కనిపిస్తుందా? అందరికి కనిపిస్తుందా? నాకు చాట్ సెక్షన్ లో చెప్పండి. ఓకే ఓకే. ఇక్కడ ఇది వ్యాప్లైజర్ అని చెప్పి ఒక ఎక్స్టెన్షన్ అనమాట. దీన్ని మీరు సింపుల్గా యాడ్ చేసుకోవచ్చు. మీకు ఆల్రెడీ ఎక్స్టెన్షన్ ఎట్లా యాడ్ చేసుకోవాలనేది ఐడియా ఉంటుంది. జనరల్గా మీరు సెర్చ్ చేసి ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు. వెబ్సైట్ లోడ్ చేసేసి జస్ట్ వెబ్సైట్ని ఇక్కడ రీఫ్రెష్ చేసే చాలు మీకు ఇక్కడ అది డిటెక్ట్ చేసేస్తుంది. కొన్ని వెబ్సైట్స్కి కొంచెం టైం తీసుకుంటుంది, వెయిట్ చేయాలన్నమాట. ఎందుకంటే ఎక్కువ టెక్నాలజీస్ యూజ్ చేసినప్పుడు అది కూడా టైం తీసుకుంటుంది. ఓకేనా. సో ఇక్కడ చూడండి జేకేఆర్ఈకి వర్షన్ వచ్చింది, ఇక్కడ జేకేఆర్ఈ మైగ్రేట్కి కూడా వర్షన్ వచ్చింది, అండ్ బూట్స్ట్రాప్కి వర్షన్ వచ్చింది. అన్నిటికీ రావాలని ఏం లేదు, కొన్నిటికి వస్తుంది కొన్నిటికి రాదు. బట్ ఈ వచ్చిన వర్షన్స్ కూడా మనం చెక్ చేయాలన్నమాట. ఇక్కడ జేకేఆర్ఈ 1.11.2 ఉంది కదా. సో ఇది అసలు లేటెస్ట్ వర్షనా ఓల్డ్ వర్షనా ఏంది అనేది మనం తెలుసుకోవాలి. ఒకవేళ ఇది కనుక ఓల్డ్ వర్షన్ అయితే ఆ ఓల్డ్ వర్షన్లో ఏమైనా వల్నరబిలిటీస్ ఉన్నాయా, లేదంటే ఏమైనా పర్ఫార్మెన్స్ని బూస్ట్ చేయడానికి అప్గ్రేడ్ చేశారా, లేదా వల్నరబిలిటీస్ వల్లనే అప్గ్రేడ్ చేశారా అనేది తెలుసుకోవాలి. సో అట్లా తెలుసుకున్నప్పుడు మనకి ఆ టెక్నాలజీ అనేది వల్నరబులా కాదా తెలుస్తుంది. ఒకవేళ ఈ టెక్నాలజీ అనేది వల్నరబుల్ అయితే ఇండైరెక్ట్గా మనకి వెబ్సైట్ వల్నరబుల్ అని అంటే మనకు కన్ఫర్మ్ అయిపోద్ది అనమాట. సో తర్వాత ఎప్పుడైనా మనం మాన్యువల్ టెస్టింగ్ చేసేటప్పుడు అప్పుడు ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు దీనికోసం నేను ఏఐ అయితే యూస్ చేస్తున్నా తెలుసుకోవడం కోసం. ఇక్కడ చూసుకుంటే మనకి ఇది జేకేఆర్ఈ 1.11.2 అనేది December 17, 2014లో రిలీజ్ అయింది యాక్చువల్ చెప్పాలంటే. ఓకేనా.
సో ఇప్పుడు నాకు తెలిసి లేటెస్ట్ వర్షన్ వేరే అయి ఉంటుంది. సో అది కూడా మనం ఫైండ్ అవుట్ చేద్దాం. స్క్రీన్ వస్తుందా? సార్ అస్సలే సార్ స్క్రీన్. ఒక్క నిమిషం. ఇప్పుడు ఓకేనా? కనిపిస్తుందా? రైట్. ఇక్కడ చూడండి, నేను వాట్ ఈస్ ది లేటెస్ట్ వర్షన్ ఆఫ్ ది జేకేఆర్ లైబ్రరీస్ అని అడిగాను. 2025లో చూసుకున్నట్టయితే లేటెస్ట్ స్టేబుల్ వర్షన్ వచ్చేసి 3.7.1. బట్ మీ కాలేజ్ వెబ్సైట్లో యూజ్ చేసింది మాత్రం 1.11.2. ఓకేనా? సో అంటే చాలా డిఫరెన్స్ ఉందన్నమాట. సో ఇప్పుడు ఒకసారి ఆ 1.11.2 అనేది వల్నరబులా, లేదంటే ఎందుకు అప్గ్రేడ్ చేశారు ఏంటి అనేది తెలుసుకుందాం. ఇక్కడ చూసుకున్నట్టు చూడండి, మనకి ఈ టెక్నాలజీలో క్రాస్ సైట్ స్క్రిప్టింగ్ ఇది ఒక డేంజరస్ వల్నరబిలిటీ అనమాట. ఓకేనా? ఎక్సెస్ఎస్ అంటారు. ఈ క్రాస్ సైట్ స్క్రిప్టింగ్లోనే మనకి 3 టైప్స్ ఆఫ్ వల్నరబిలిటీస్ ఉంటాయి జనరల్గా. ఒకటి వచ్చేసి రిఫ్లెక్టెడ్ ఎక్సెస్, ఒకటి వచ్చేసి స్టోర్డ్ ఎక్సెస్, ఒకటి వచ్చేసి డామ్ బేస్డ్ అనమాట. ఇందులో చూసుకుంటే మనకి డామ్ బేస్డ్ అని చెప్పేసి ఈ టైప్ ఆఫ్ ఎక్సెసెస్ అయితే ఇందులో ఉంది. అంటే లైక్ ఈ జేక్యూరీ అనే టెక్నాలజీలో ఉందన్నమాట. సో అందుకోసం వీళ్ళు దాన్ని అప్డేట్ చేశారు. సో ఇప్పుడు కన్ఫర్మ్ చేసుకోవచ్చు. ఒక రకంగా చెప్పాలంటే మీ కాలేజ్ వెబ్సైట్ అనేది డామ్ బేస్డ్ ఎక్సెస్ వల్నరబిలిటీకి వల్నరబుల్ అని చెప్పేసి కన్ఫర్మ్ చేసుకోవచ్చు అనమాట. బట్ ఇక్కడ చూసినంత ఈజీగా అయితే ఉండదు. బట్ మాన్యువల్ టెస్టింగ్ చేసేటప్పుడు మనం అప్పుడు ట్రై చేయాలి. సో అప్పుడు కనుక మనకంటే ఇది 50-50%. ఓకే, ఇప్పుడైతే మనకు క్లారిటీ వచ్చింది, ఉండే ఛాన్స్ ఉంటుంది అని చెప్పేసి. సో మాన్యువల్ టెస్టింగ్ చేసేటప్పుడు మనం ట్రై చేస్తే ఒకవేళ అప్పుడు కనుక మనకి ఫైండ్ అవుట్ అయితే 100% కన్ఫర్మ్ అయిపోతుంది. ఓకేనా? సో ఇక్కడ క్లియర్గా మనకి ఇది వల్నరబిలిటీని కూడా మెన్షన్ చేసింది. ఓకేనా? సో ఇట్లా మీరు ప్రతి టెక్నాలజీ గురించి తెలుసుకోవాలి. అండ్ ఇక్కడ చూసుకుంటే ఇంకొక టెక్నాలజీ ఉంది. సో ఇప్పుడు మీరు అందరు ల్యాప్టాప్స్ తోటే కనెక్ట్ అయ్యారు కదా, ఒకసారి నాకు చెప్పండి. ఓకే, మీ అందరికి ఇప్పుడు ఏఐ యూజ్ చేయడం తెలుసా? బేసిక్ ఇప్పుడు నేను యూజ్ చేసినట్టు. ఓకేనా? సో ఇప్పుడు నేను ఎలా అయితే ఫైండ్ అవుట్ చేశానో సేమ్ మీ కాలేజ్ వెబ్సైట్‌లోనే ఇంకొక టెక్నాలజీ ఉంది. ఆ టెక్నాలజీ వచ్చేసి ఇక్కడ జేకేఆర్ఈ మైగ్రేట్ 1.2.1 అనమాట. సో దీని యొక్క లేటెస్ట్ వర్షన్ ఏంటి? అసలు ఈ వర్షన్‌లో వల్నరబిలిటీస్ ఉన్నాయా? మీరే ఫైండ్ అవుట్ చేసి ఇప్పుడు నాకు చాట్‌లో పెట్టండి. మీకు కావాలంటే ఇది నేను టైప్ చేసి చాట్‌లో పెడతా, చూసుకోండి. వన్ పాయింట్ 2.1 ఈ టెక్నాలజీ అనేది లేటెస్ట్ కాదా, ఒకవేళ ఓల్డ్ అయితే ఏ వల్నరబిలిటీ ఉంది ఇందులో అక్కడ మీకు క్లియర్గా చూపిస్తుంది. చెక్ చేయగలుగుతారా? 5 మినిట్స్లో చేయగలుగుతా అంటే చెప్పండి, చేయండి. ఒకవేళ టైం పడుతుంది అంటే మనం మూవ్ అవుదాం.
1.2.9 నాన్ సెక్యూరిటీ vulnerability పర్టికులర్ రిలేటెడ్ క్రాస్ సైట్ స్క్రిప్టింగ్. ఓకే, క్రాస్ సైట్ స్క్రిప్టింగ్ కాబట్టి ఇంకా వేరే ఏమైనా ఉన్నాయి? వేరే ఏమైనా చూపెట్టిందా? ఓకే, ఇంప్రాపర్ ఇన్పుట్ వ్యాలిడేషన్. ఓకే, ప్రోటోటైప్ పొల్యూషన్. ఇంప్రాపర్ ఇన్పుట్ వ్యాలిడేషన్ అనేది సక్సెస్ఫుల్గా వర్కౌట్ అయితే చాలా వలనరబిలిటీస్ అనేవి క్రియేట్ అవుతాయి అనమాట వెబ్సైట్లో మెయిన్గా కావాల్సిందే ఎవరైనా యూజర్ ఇన్పుట్ ఇచ్చినప్పుడు దాన్ని వ్యాలిడేట్ చేసి తీసుకోగలగాలన్నమాట. ఒకవేళ అది ప్రాపర్గా వ్యాలిడేట్ చేయలేకపోయింది అంటే చాలా సివియర్ వలనరబిలిటీస్ అనేవి రేజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఓకే, అందరికీ క్లారిటీ వచ్చింది, అర్థమవుతుందా? ఒకసారి నాకు చాట్లో చెప్పండి. ఒక 4-5 మెంబర్స్ రెస్పాండ్ అవుతారు, అందరు అవ్వట్లేదు. ఓకే, ఇప్పుడు మీకు ఒక క్లారిటీ వచ్చింది ఒక వెబ్సైట్లో టెక్నాలజీస్ ఎలా డిటెక్ట్ చేయాలి ఏంటి అనేది. ఒకవేళ మీరు ఇప్పుడు ఈ వెబ్సైట్ అనేది మనకి ఎక్కడ చూపించలేదు, లైక్ అంటే సిఎంఎస్ యూజ్ చేసి డెవలప్ చేశారా, ఫ్రమ్ స్క్రాచ్ నుంచి చేశారా అని చెప్పేసి. ఒకవేళ ఈ వెబ్సైట్ని కనుక సిఎంఎస్ అంటే వర్డ్ప్రెస్ యూజ్ చేసి డెవలప్ చేస్తే మనకి ఇక్కడ స్టార్టింగ్లోనే సిఎంఎస్ అని చూపిస్తుంది. అండ్ ఇంకోటి ఏంటంటే మనకి వర్డ్ప్రెస్ అనేది ఒక్క సాఫ్ట్వేర్ లేదు, వర్డ్ప్రెస్ లాంటివి చాలా ఉన్నాయి. ఈ వర్డ్ప్రెస్ లాంటి సాఫ్ట్వేర్స్ అన్నిటిని మనం సిఎంఎస్ కింద కన్సిడర్ చేస్తాం, కంటెంట్ మేనేజ్మెంట్ సిస్టమ్. సో ఇక్కడ ఏమైందంటే మనకి డైరెక్ట్ సిఎంఎస్ అని చూపెట్టి ఆ వర్డ్ప్రెస్ లేదంటే ఇంకేం యూస్ చేశారు ఏంటి అనేది చూపిస్తారు. బట్ ఇక్కడ మనకి ఏం చూపించలేదు కాబట్టి దీన్ని కొంచెం ఆటోమేషన్ చేసి కొంచెం లైక్ ఫ్రమ్ స్క్రాచ్ నుంచి కోడ్ రాసి వెబ్సైట్ అనేది డెవలప్ చేశారు. బట్ ఎక్కువ టెక్నాలజీస్ అయితే ఇందులో వాడారు, ఏపీఐస్ కూడా వాడారు అనమాట. ఏపీఐ అంటే ఏం లేదు, సింపుల్గా అప్లికేషన్ ప్రోగ్రామింగ్ ఇంటర్ఫేస్. ఓకేనా, సో దీని గురించి మీకు షార్ట్గా ఎక్స్ప్లెయిన్ చేసి చూడండి. సో ఇది ఏం చేస్తుందంటే ఏపీఐ అనేది ఇదొక మినీ సాఫ్ట్వేర్ అనుకోండి. ఓకేనా, ఒక చిన్న సాఫ్ట్వేర్ అండ్ ఒక చిన్న టెక్నాలజీ అనుకోండి. మీకు ఇంక ఎగ్జాంపుల్ చెప్పాలంటే మీకు స్విగ్గీ జొమాటో ఐడియా ఉంది అందరికీ, మీ అందరికీ అది తెలిసే ఉంటుంది. సో మీరు అబ్జర్వ్ చేసినట్లయితే స్విగ్గీలో కానీ జొమాటోలో కానీ మనం ఏదైనా ఒక ఫుడ్ అనేది ఆర్డర్ చేసినప్పుడు ఎప్పుడైతే మనకి రైడర్ అసైన్ అయినప్పుడు అతని లొకేషన్ మనకు చూపిస్తుంది అనమాట. అతని లొకేషన్ అంటే అతను ఎక్కడ ఉండు అండ్ అతని నుంచి రెస్టారెంట్ ఎంత డిస్టెన్స్లో ఉండు అనేది చూపిస్తుంది. అండ్ అతను ఎలా వెళ్తుండు, ఏ రూట్ నుంచి వెళ్తుండు అనేది లైవ్ ట్రాకింగ్ మనకు కనిపిస్తుంది అనమాట. సో అతను ఉన్న లొకేషన్ దగ్గర నుంచి రెస్టారెంట్కి వెళ్ళేంత వరకు మనం అతన్ని లైవ్ ట్రాకింగ్ అనేది చేస్తాం. వన్స్ రెస్టారెంట్కి రీచ్ అయిన తర్వాత రెస్టారెంట్లో మన ఆర్డర్ పికప్ చేసుకున్న తర్వాత రెస్టారెంట్ నుంచి మన డెలివరీ అడ్రస్కి ఒక రూట్ అనేది అక్కడ వస్తుంది అనమాట. సో ఆ రూట్లో కూడా అతను ఎలా వస్తుండో, ఏ రూట్ నుంచి వస్తుండో ఏందనేది మన అడ్రస్ దగ్గరికి వచ్చేంత వరకు కూడా మనం ట్రాకింగ్ అనేది చేసుకోవచ్చు. సో ఇదంతా పని అంటే ఈ లొకేషన్ ట్రాకింగ్ మొత్తం అంటే స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు ఈ లొకేషన్ ట్రాకింగ్ మొత్తం చూసుకునేది అమెజాన్లో ఒక ఏపీఐ అనమాట. లొకేషన్కి సంబంధించిన ఒక ఏపీఐ, అప్లికేషన్ ప్రోగ్రామింగ్ ఇంటర్ఫేస్. అట్లా ఒక్కొక్క సాఫ్ట్వేర్లో ఏపీఐని ఒక్కొక్క రకంగా యూస్ చేస్తారనమాట. ఓకేనా, అంటే జొమాటో కావచ్చు, స్విగ్గీ కావచ్చు, ర్యాపిడో కావచ్చు. అండ్ ఈ ఏపీఐస్లోనే మనకి 2 టైప్స్ ఆఫ్ ఏపీఐస్ ఉంటాయి. ఒకటి వచ్చేసి ఫ్రీ ఏపీఐస్ ఉంటాయి, కొన్ని వచ్చేసి పెయిడ్ ఉంటాయి అనమాట. ఫ్రీ ఏపీఐస్ అంటే మనకి అంత ఎక్యురేట్గా ఉండవు. బట్ ఈ జొమాటో, స్విగ్గీ వీటిల్లో యూజ్ చేసే అన్ని పెయిడ్ ఏపీఐస్ అనమాట. అందుకని మనకి ఎగ్జాక్ట్గా లొకేషన్ చూపిస్తుంది, ఎగ్జాక్ట్గా అప్డేట్ అవుతూ ఉంటుంది. ఓకేనా, సో ఇట్లా ప్రతి సాఫ్ట్వేర్లో ప్రతి ఫీల్డ్లో ఒక సాఫ్ట్వేర్ని డెవలప్ చేసేటప్పుడు అందులో ఏపీఐని ఖచ్చితంగా పెడతారు అనమాట. ఓకేనా, సో ఏపీఐస్ కూడా వల్నరబుల్ అయినప్పుడు ఆ సాఫ్ట్వేర్ కూడా ఆటోమేటిక్గా వల్నరబుల్ అవుతుంది. వెబ్సైట్ కావచ్చు, సాఫ్ట్వేర్ కావచ్చు, యాప్ కావచ్చు, ఏదైనా అయి ఉండొచ్చు. ఆ ఏపీఐస్ కూడా లేటెస్ట్గా ఎప్పటికప్పుడు అప్డేటెడ్గా ఉంటే మనకి నో ప్రాబ్లం, సెక్యూర్గా ఉంటుంది అనమాట, వెబ్సైట్ అయినా సాఫ్ట్వేర్ అయినా సరే. ఓకేనా, సో ఏపీఐ అంటే అర్థమైంది ఇప్పుడు అందరికీ? టైప్ చేయండి, ఇంకా ఇద్దరే ఎస్ అని పెట్టారు. ఓకే, అంటే ఇప్పుడు రేపు మీరు ఏదైనా వెబ్సైట్లో టెస్టింగ్ చేసేటప్పుడు ఆ వెబ్సైట్లో కూడా ఏపీఐస్ యూజ్ చేస్తారు జనరల్గా. ఇక్కడ ఆల్రెడీ మీ దాంట్లో ఫాంట్లో వచ్చేసి గూగుల్ ఫాంట్ ఏపీఐ అయితే యూజ్ చేస్తారు అందుకని చెప్పాను నేను. రేపు ఏదైనా ఏపీఐ యూజ్ చేస్తే దాని వర్షన్ ఏమైనా పక్కన వస్తే ఆ వర్షన్ కూడా మీరు ఏంటి అనేది తెలుసుకొని అది వల్నరబుల్ కాదని చేసుకోవచ్చు. హలో,
ఓకే. సో ఇప్పుడు మనం వెబ్సైట్లో టెక్నాలజీస్ అని ఎలా డిటెక్ట్ చేయాలనేది ఒక క్లారిటీ వచ్చింది. అండ్ తర్వాత మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే హూ ఈస్ డీటెయిల్స్ అనమాట. అంటే లైక్ అసలు ఈ వెబ్సైట్ని ఎక్కడ హోస్ట్ చేశారు ఏంటి అనేది. జనరల్గా ఇప్పుడు ఒక వెబ్సైట్ మనం రన్ చేయాలంటే మనం డొమైన్ అనేది పర్చేస్ చేయాలి. ఇది మీకు ఐడియా ఉండే ఉంటుంది మ్యాక్సిమం. అంటే లైక్ ఇప్పుడు ఏదైనా సరే మనం ఆన్లైన్లో రెంట్కి తీసుకోవాల్సిందే. డొమైన్ నేమ్ అయినా సరే, సర్వర్ అయినా సరే, ఏదైనా సరే. సో ఇప్పుడు మనం ఒక వెబ్సైట్ని టార్గెట్గా తీసుకున్నప్పుడు మనం దానికి హోస్టింగ్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ కూడా మనం గ్యాదర్ చేయాలన్నమాట. ఓకేనా. సో ఇక్కడ మీ కాలేజ్ నేమ్ వచ్చేసి rgu.kt.ac.in ఉంది కదా. సో ఇది ఒక డొమైన్ అనమాట. ఈ డొమైన్ని మీ కాలేజ్ వాళ్ళు రెంట్కి తీసుకొని, అది 1 yearకి కావచ్చు, 2 yearకి కావచ్చు తీసుకొని, దానికి మళ్ళీ సపరేట్గా ఇంకొక హోస్టింగ్ తీసుకొని రెండింటిని కంబైన్ చేసి మనకి వెబ్సైట్ అనేది రన్ చేస్తారు. సో మనం ఆ డీటెయిల్స్ కూడా తెలుసుకోవాలి. అసలు ఈ డొమైన్ అనేది ఎవరి దగ్గర తీసుకురు, ఏ హోస్టింజర్ దగ్గర తీసుకున్నారు. అంటే లైక్ మనకి రిజిస్ట్రార్స్ అని ఉంటాయి అనమాట. రిజిస్ట్రార్స్ అంటే వీళ్ళే డొమైన్స్ని సేల్ చేసేవాళ్ళు యాక్చువల్లీ. ఓకేనా. మనకి యాక్చువల్లీ మెయిన్ వచ్చేసి ఐక్యాన్ అని చెప్పేసి ఒక ఆర్గనైజేషన్ ఉంటుంది. ఐక్యాన్ అదొక ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ అనమాట, అండ్ నాన్ ప్రాఫిటబుల్ ఆర్గనైజేషన్. ఆ ఐక్యాన్ పని ఏంటంటే సింపుల్గా డొమైన్స్ని జనరేట్ చేయడం అనమాట. ఓకేనా, మీకు ఇక్కడ చూపిస్తాం. సో ఇక్కడ ఐక్యాన్ ఏంటి అంటే డొమైన్స్ని జనరేట్ చేస్తుంది. డొమైన్స్ని జనరేట్ చేసేసి అండ్ అలాగే దాన్ని హోల్సేల్కి సేల్ చేస్తుంది అనమాట. అంటే మనకి మధ్యలో రిజిస్ట్రార్స్ ఉంటారు. రిజిస్ట్రార్స్ అంటే మనకి గోడాడీ, హోస్టింజర్ అని చెప్పేసి కొన్ని ప్లాట్ఫామ్స్ ఉంటాయి అనమాట. ఈ ఐక్యాన్ నుంచి ఆ ప్లాట్ఫామ్స్కి మనకి డొమైన్స్ అనేవి వస్తాయి. ఆ ప్లాట్ఫామ్స్ దగ్గర నుంచి మనం ఆ డొమైన్స్ని పర్చేస్ చేస్తాం అనమాట. పర్చేస్ చేయడం అంటే లైక్ రెంట్కి తీసుకుంటాం. 1 year, 2 years, కొంతమంది 10 years తీసుకుంటారు, అట్లా తీసుకుంటారు. ఓకేనా. సో అట్లా మనం ఒక వెబ్సైట్ని టార్గెట్గా తీసుకున్నప్పుడు ఆ వెబ్సైట్ అనేది ఎవరి దగ్గర హోస్ట్ చేశారు అండ్ దాని ఐపీ అడ్రస్ ఏంటి, సో ఈ ఇన్ఫర్మేషన్ కూడా మనం తెలుసుకోవాలి. దానికోసం మనం యూజ్ చేసేది ఓయిస్ లుకప్ అని చెప్పేసి మనకి ఒక వెబ్సైట్ అయితే ఉంటుంది. సో ఇక్కడ డొమైన్ టూల్స్ అని చెప్పేసి ఉంది, ఇక్కడ చూడండి. ois.domaintools.com అని చెప్పేసి ఇది పాపులర్ వెబ్సైట్ అనమాట. ఓకేనా. సో ఇంటర్ఫేస్ అయితే ఈ విధంగా ఉంటుంది. ఇక్కడ మనం వెబ్సైట్ యొక్క ఐపీ అడ్రస్ ఇవ్వచ్చు, డొమైన్ నేమ్ ఇవ్వచ్చు, ఏదైనా ఇవ్వచ్చు. సో ఇక్కడ నేను మీ డొమైన్ అయితే కాపీ చేసుకుంటున్నాను. ఎగ్జాక్ట్గా మనం డొమైన్ నేమే ఇవ్వాలి. https, www ఇవన్నీ ఇవ్వకూడదు. ఎగ్జాక్ట్గా డొమైన్, ఇది డొమైన్ నేమ్ అనమాట ఎగ్జాక్ట్గా. సో ఇక్కడ డొమైన్ నేమ్ ఇచ్చాను, ఇచ్చేసి స్ట్రచ్ అంటే మీరు మెయిన్ గుర్తుపెట్టుకోండి. .com, .in అది కూడా ఇవ్వాలి, అదే మెయిన్ డొమైన్. ఓకేనా. సో ఇక్కడ నేను స్ట్రచ్ మీద క్లిక్ చేస్తున్నాను. సో ఇక్కడ ఐఎమ్ నాట్ రోబోట్ టిక్ పెట్టేసి ఇక్కడ గో మీద క్లిక్ చేయాలి. సో ఇక్కడ చూడండి, మీ కాలేజ్ వాళ్ళు వచ్చేసి ERNet అనే ప్లాట్ఫామ్లో డొమైన్ అనేది పర్చేస్ చేశారు. ఇక్కడ ERNet అని చెప్పేసి ERNet ఇండియా వచ్చింది. రిజిస్ట్రార్ అంటే డొమైన్ సేల్ చేసిన వాళ్ళు అనమాట వీళ్ళు. ఓకేనా. సో ERNet అనే వాళ్ళ దగ్గర తీసుకున్నారు అండ్ మీ డొమైన్ తీసుకొని 5468 days అవుతుంది. అండ్ ఎప్పుడు తీసుకున్నారంటే 2010లో 6th month 3rd date తీసుకున్నారు. అండ్ దీని డొమైన్ ఎక్స్పైరీ వచ్చేసి 2025లో మళ్ళీ 6th month అండ్ 3rd date ఎగ్జాక్ట్గా, అంటే లైక్ 15 yearsకి తీసుకున్నారు అనమాట. అండ్ లాస్ట్ అప్డేట్ వచ్చేసి డొమైన్ రిలేటెడ్ థింగ్స్ 2020లో చేంజెస్ చేశారు. ఓకేనా. సో ఇదంతా మనకి చాలా ఇంపార్టెంట్. అండ్ మీరు మళ్ళీ ఈ 6th month 3rd date ఈ డేట్ వచ్చే లోపు ఈ డొమైన్ని మళ్ళీ రెన్యువల్ చేసుకోవాలి డెఫినెట్గా. ఒకవేళ రెన్యువల్ చేసుకోకపోతే మాత్రం చాలా ఇబ్బంది అవుతుంది. ఎందుకంటే కొంతమంది డొమైన్ రిలేటెడ్ బిజినెసెస్ చేస్తారనమాట. డొమైన్ రిలేటెడ్ బిజినెస్ ఎట్లా చేస్తారంటే కొన్ని ర్యాండమ్ వెబ్సైట్స్ని పిక్ చేసుకుంటారు. పిక్ చేసుకొని వాటి యొక్క ఎక్స్పైరీ డేట్ అనేది ఎప్పుడు ఉందనేది చూస్తారు. ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేయండి, 6th month అంటే చాలా దగ్గర ఉంది. ఓకేనా. సో ఇట్లా దగ్గర ఉన్న వెబ్సైట్స్కి ఏంటంటే వాళ్ళు వెయిట్ చేస్తారు ఆ డేట్ అయిపోయేంత వరకు. సో కొంతమంది ఏం చేస్తారంటే నెగ్లెక్ట్ చేస్తారు అనమాట. అంటే ఇప్పుడు కొంతమంది స్టార్ట్అప్ కంపెనీ పెడతారు. స్టార్ట్అప్ కంపెనీ పెట్టి వాళ్ళు కంపెనీ పెట్టిన 4-5 monthsకే వాళ్ళ కంపెనీ ప్రాపర్గా రన్ అవ్వక వదిలేస్తారు. అది వదిలేసినప్పుడు వాళ్ళ స్టార్ట్అప్ కంపెనీ కోసం కొన్న డొమైన్ కూడా
వాళ్ళు వదిలేస్తారు, లైట్ తీసుకుంటారు అనమాట. ఓకేనా, బట్ ఆల్రెడీ కొంతమందికి తెలుసు ఈ వెబ్సైట్ అనేది ఈ స్టార్ట్అప్ వాళ్ళకి సంబంధించింది అది అని చెప్పేసి. బట్ 1 year తర్వాత వాళ్ళు పట్టించుకోకపోతే ఎవరైనా ఇల్లీగల్ థింగ్స్ చేసే వాళ్ళు ఏం చేస్తారంటే ఆ ఎక్స్పైరీ డేట్ని చూసి వెయిట్ చేసి ఆ ఎక్స్పైరీ డేట్ అంటే ఆ రోజు కరెక్ట్గా నైట్ 12కి అది ఎక్స్పైర్ అయిపోతుంది. ఎక్స్పైర్ అయిపోయి లైవ్లోకి వచ్చేస్తుంది, ఎవరైనా పర్చేస్ చేసుకోవచ్చు అనమాట. సో అప్పుడు వేరే ఎవరైనా ఇల్లీగల్ హ్యాకర్స్ ఎవరైనా ఇల్లీగల్ థింగ్స్ చేయాలనుకున్న వాళ్ళు ఆ డొమైన్ కొని వాళ్ళ దగ్గర పెట్టుకొని అప్పుడు నెక్స్ట్ మళ్ళీ మనం రియలైజ్ అయ్యి ఓకే మన డొమైన్ వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయింది అన్నప్పుడు మళ్ళీ మనం వాళ్ళని కాంటాక్ట్ చేస్తే వాళ్ళు డిమాండ్ చేస్తారు మనీ. 50,000 చేయొచ్చు, 1 lakh చేయొచ్చు, ఏదైనా ఎంతైనా చేయొచ్చు అనమాట, ఇంకా చెప్పలేము. ఓకేనా, సో ఇట్లా చేసుకోవాలి. వీలైతే మీ కాలేజ్ వాళ్ళకు కూడా అప్డేట్ చేయండి, 6th monthలో ఇది ఎక్స్పైర్ అయిపోతుంది, కొంచెం ముందే 1 or 2 days ముందు లేదా 1 month ముందు కూడా మనం రెన్యువల్ చేసుకోవచ్చు. వీలైతే అప్డేట్ చేయండి. అండ్ తర్వాత ఐపీ అడ్రస్ చూడండి ఇక్కడ. లైక్ అంటే ఈ వెబ్సైట్ వచ్చేసి ఏ సర్వర్లో రన్ అవుతుందో ఆ సర్వర్ ఐపీ అడ్రస్ ఇది 216.239.32.21 అనమాట. అండ్ మీరు పక్కన చూస్తే 1,64,499 అదర్ సైట్స్ హోస్టెడ్ ఆన్ ది సర్వర్ ఉంది. అంటే మనకి ఇక్కడ 2 types ఆఫ్ సర్వర్స్ ఉంటాయి, ఒకటి వచ్చేసి డెడికేటెడ్ సర్వర్, ఒకటి వచ్చేసి షేర్డ్ సర్వర్ అనమాట. ఓకేనా, డెడికేటెడ్ సర్వర్ అనేది ఏంటి అంటే ఇప్పుడు మీరు ఒక వెబ్సైట్ని రన్ చేయాలనుకుంటారు, బట్ మీ దగ్గర బడ్జెట్ ఎక్కువ ఉంది, వెబ్సైట్ని చాలా సెక్యూర్గా పెట్టుకోవాలనుకుంటారు అనుకుందాం. సో అప్పుడు డెఫినెట్గా అందరూ ఏం చేస్తారంటే డెడికేటెడ్ సర్వర్కి వెళ్తారు అనమాట. సో డెడికేటెడ్ సర్వర్కి వెళ్ళినప్పుడు ఏం జరిగింది అంటే ఆ సర్వర్లో ఓన్లీ మీ వెబ్సైట్ ఒక్కటే ఉంటుంది, వేరే వెబ్సైట్స్ ఏమీ ఉండవు. బట్ ఇక్కడ అది డెడికేటెడ్ సర్వర్ కాబట్టి మనకి కాస్ట్ అనేది ఎక్కువ ఉంటుంది. ఓకేనా, బట్ ఇప్పుడు కొంతమంది ఉంటారు కొత్తగా స్టార్ట్అప్ పెట్టే వాళ్ళు లేదా నార్మల్గా ఫ్రీలాన్సర్స్, వాళ్ళకి ఏంటంటే తక్కువ బడ్జెట్లో అయిపోవాలి. సో అప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే షేర్డ్ సర్వర్కి వెళ్తారు అనమాట. సో షేర్డ్ సర్వర్ అనేది తక్కువ కాస్ట్ పడుతుంది, బట్ ఆ షేర్డ్ సర్వర్లో వాళ్ళ వెబ్సైట్తో పాటు ఇంకా చాలా వెబ్సైట్స్ ఉంటాయి, thousands ఆఫ్ వెబ్సైట్స్ ఉండొచ్చు, lakhs ఆఫ్ వెబ్సైట్స్ ఉండొచ్చు అనమాట. ఓకేనా, బట్ ఇంపాక్ట్ దానికి ఇంపాక్ట్ ఉంటుంది. సో ఇక్కడ మీ కాలేజ్ వెబ్సైట్ ఏ సర్వర్లో అయితే రన్ అవుతుందో ఆ సర్వర్లో మీ కాలేజ్ వెబ్సైట్తో పాటు 1,64,439 వేరే సైట్స్ కూడా ఇంకా రన్ అవుతున్నాయి. ఓకేనా, సో దీనివల్ల ఇంపాక్ట్ ఏంటనేది చెప్తాను. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక సర్వర్లో ఒక 100 వెబ్సైట్స్ అనేవి రన్ అవుతున్నాయి. ఓకేనా, సో ఇప్పుడు ఈ 100 వెబ్సైట్స్ని ఎవరు విజిట్ చేసినా కానీ 100 వెబ్సైట్స్ని ఎవరు ఓపెన్ చేసినా ఎవరు విజిట్ చేసినా కానీ రిక్వెస్ట్ మాత్రం ఒకటే సర్వర్కి వెళ్తుంది. ఓకేనా, అంటే 100 వెబ్సైట్లో నుంచి వచ్చే ట్రాఫిక్ మొత్తం ఒకటే సర్వర్ మెయింటైన్ చేయాలి, ఒకటే సర్వర్ హ్యాండిల్ చేయాలన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఆ 100 సర్వర్లో ఒక టైంలో ఏదైనా ఒక వెబ్సైట్ చాలా ఫేమస్ అయిపోతుంది, చాలా పాపులర్ అయిపోతుంది. ఓకేనా, సో అప్పుడు ఏం చేస్తారు, ఫేమస్ పాపులర్ అయిందంటే ఆటోమేటిక్గా వెబ్సైట్కి ఎక్కువ ట్రాఫిక్ వస్తుంది. ఎక్కువ ట్రాఫిక్ వచ్చినప్పుడు సర్వర్ అనేది దాన్ని మెయింటైన్ చేయగలగాలి. సో ఇప్పుడు బాగా హ్యూజ్ ట్రాఫిక్ ఎక్కువ వస్తుంది, హ్యూజ్ వచ్చినప్పుడు సర్వర్ అనేది సర్వర్ బిజీ అయిపోతుంది అనమాట. ఇప్పుడు సర్వర్ బిజీ అయిపోయినప్పుడు ఈ వెబ్సైట్తో పాటు రిమైనింగ్ 99 వెబ్సైట్స్ కూడా ఓపెన్ అవ్వవు, అవి కూడా బిజీ వస్తాయి సర్వర్. ఎందుకంటే ఈ 100 వెబ్సైట్స్ పోయి ఒకటే సర్వర్లో ఉన్నాయి కాబట్టి ఆ సర్వర్లో ఒక్క వెబ్సైట్కి ఎక్కువ ట్రాఫిక్ వచ్చినా రిమైనింగ్ వెబ్సైట్స్ అనేవి ఎఫెక్ట్ అవుతాయి అనమాట. సో ఇట్లా మనకి ఇష్యూ వచ్చే ఛాన్స్ ఉంటుంది. బట్ ఇది మాత్రం 1 lakh పైన వెబ్సైట్స్ అనేవి ఉన్నాయి అనమాట ఈ సర్వర్లో. ఓకేనా, సో ఇట్లా మనకి షేర్డ్ సర్వర్, డెడికేటెడ్ సర్వర్ అని చెప్పేసి 2 కేటగిరీస్ ఉంటాయి. సో ఇక్కడ వరకు అర్థమైందా, క్లియర్ ఒకసారి నాకు చెప్పండి చాట్ సెక్షన్లో. ఓకే కదా, సో ఇప్పుడు జనరల్గా ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ పరంగా చూసుకున్నా ఇది చాలా హెల్ప్ఫుల్ అవుతుంది అనమాట. అంటే ఇప్పుడు కొంతమంది సపోజ్గా ఎవరైనా ఇల్లీగల్ హ్యాకర్స్ ఒక డొమైన్ తీసుకొని ఆ డొమైన్ వెబ్సైట్ యూజ్ చేసి ఈకామర్స్ వెబ్సైట్ పెట్టి చాలామంది స్కామ్ చేశారు అనుకోండి. సో అప్పుడు మనం ఆ డొమైన్ తీసుకొచ్చి ఇక్కడ ఇస్తే మనకి డేటా వస్తుంది, వీళ్ళు ఎవరి దగ్గర రిజిస్టర్ చేసుకున్నారు ఏంటి అనే డేటా ఇక్కడ వచ్చేస్తుంది మనకు ఆల్రెడీ. సో ఇప్పుడు అదే డిపార్ట్మెంట్ వాళ్ళు అనుకో, ఈ రిజిస్ట్రార్ ఎవరైతే ERNet అనే కంపెనీ వాళ్ళు ఈ కంపెనీ వాళ్ళకి ఈ IANA ఐడి ఇచ్చేసి ఈ డొమైన్ నేమ్ ఇచ్చేసి వీళ్ళకి కనుక డిపార్ట్మెంట్ నుంచి సెక్షన్ 91 CRPC కింద ఒక మెయిల్ అనేది పెడితే ఆటోమేటిక్గా ఈ కంపెనీ వాళ్ళు ఈ డొమైన్ అనేది ఎవరికి ఇచ్చామనే వీళ్ళ దగ్గర ఆల్రెడీ డేటా ఉంటుంది. ఇప్పుడు మనం వెళ్ళి ఒక వెబ్సైట్ని హోస్టింగ్ తీసుకోవాలి, ఒక వెబ్సైట్ని డొమైన్ పర్చేస్ చేయాలంటే ఫస్ట్ టైం మన పేమెంట్ డీటెయిల్స్ ఉంటాయి, మన ఈమెయిల్ అడ్రస్ ఉంటుంది, మన ఫోన్ నెంబర్ కూడా వీళ్ళ దగ్గర ఉంటాయి అన్నమాట. ఓకేనా, సో ఇప్పుడు మనం వెళ్ళి డిపార్ట్మెంట్ ద్వారా ఈ ERNet వాళ్ళకి కనుక మెయిల్ పెట్టించినట్టయితే ఈ డొమైన్ అనేది మీ కాలేజ్ డొమైన్ అనేది ఎవరి పేరు మీద ఉంది, వాళ్ళ ఫోన్ నెంబర్ ఏంటి, పేమెంట్ డీటెయిల్స్ ఏంటి అనేది ఎవ్రీథింగ్ డిపార్ట్మెంట్కి ఇచ్చేస్తారు అనమాట. ఓకేనా, సో ఇట్లా కూడా వెబ్సైట్స్ని ట్రాక్ చేస్తుంటారు. రీసెంట్గా మనకి మీరు వినే ఉంటారు గేమింగ్ వెబ్సైట్స్ అనేవి చాలా ఫేమస్ అయినాయి. అందులో మనం కూడా ఒక 7 to 10 వెబ్సైట్స్ని ట్రాక్ చేసాం. ఇలానే ట్రాక్ చేసి డిపార్ట్మెంట్ వాళ్ళకి ఇస్తే వాళ్ళు అట్లా డేటా తీసుకొని చాలా వెబ్సైట్స్ని బ్లాక్ చేశారు ఇక్కడ హైదరాబాద్ డిపార్ట్మెంట్ వాళ్ళు.
సో ఇట్లా కూడా హెల్ప్ అవుతుంది. అండ్ ఇంకా కింద చూసుకుంటే మనకి ఇదే డేటా ఉంటుంది అనమాట. సో అండ్ ఈ డేటాని మీరు ఖాళీ లైనక్స్లో కూడా ఫైండ్ అవుట్ చేయొచ్చు. అది ఎలా అనేది చూపిస్తాను. ఓకే. ఈ డొమైన్స్ ఎవరు సేల్ చేస్తారు సార్? నేను చెప్పాను కదా స్టార్టింగ్‌లో మనకి ఐకాన్ అని చెప్పాను. ఐకాన్ అనేది ఒక నాన్ ప్రాఫిటబుల్ ఆర్గనైజేషన్ అనమాట. వాళ్ళు ఈ డొమైన్స్‌ని క్రియేట్ చేస్తారు. ఓకేనా? క్రియేట్ చేసి ఐకాన్ అనే వాళ్ళు కొన్ని ప్లాట్‌ఫామ్స్ ఉంటాయి. లైక్ గోడాడీ, హోస్టేంజర్, ఇప్పుడు మీ కాలేజ్ వెబ్‌సైట్ వచ్చేసి ఈఆర్‌నెట్ వాళ్ళు సేల్ చేశారనమాట. సో ఇట్లా ఐకాన్ నుంచి హోల్‌సేలర్స్ దగ్గరికి వస్తాయి. ఈ హోల్‌సేలర్సే హోస్టేంజర్, గోడాడీ, ఈఆర్‌నెట్ ఇంకా చాలా ఉంటాయి ప్లాట్‌ఫామ్స్. సో వీళ్ళ దగ్గర నుంచి మనం పర్చేస్ చేస్తాం. కాలేజ్ వాళ్ళు కానీ, స్టార్టప్ కంపెనీస్ వాళ్ళు కానీ. ఇప్పుడు మీ ఓన్గా మీ పేరుతోటి మీరు కూడా ఒక వెబ్సైట్ డొమైన్ పెట్టుకోవాలంటే సింపుల్గా గోడాడీ, హోస్టేంజర్ అనే ప్లాట్ఫామ్స్కి వెళ్ళి మీ డొమైన్ నేమ్ ఎంటర్ చేస్తే అది అవైలబుల్ ఉందా లేదా చూపిస్తుంది. అవైలబుల్ ఉంటే మనం దాన్ని తీసుకోగలుగుతాం. అవైలబుల్ లేకపోతే తీసుకోలేమన్నమాట. డొమైన్ అనేది ఒకటే ఉంటుంది, మల్టిపుల్ డొమైన్స్ ఉండవు. మీకు ఎగ్జాంపుల్ చెప్పాలంటే మీరు ఒక ఇన్స్టాగ్రామ్ అకౌంట్ క్రియేట్ చేసేటప్పుడు మీరు అక్కడ ఒక యూజర్ నేమ్ ఇస్తారు కదా, ఆ యూజర్ నేమ్ అవైలబుల్ ఉంటేనే మీకు అది ఓకే అని చెప్పి తీసుకుంటుంది. బట్ అక్కడ యూజర్ నేమ్ అవైలబుల్ లేకపోతే యూజర్ నేమ్ నాట్ అవైలబుల్ అని చూపిస్తుంది. అప్పుడు మీరు అందులో ఒక లెటర్ చేంజ్ కానీ లేదంటే ఇంకా వేరే డిఫరెంట్ నేమ్ కానీ ట్రై చేస్తారు. అంటే మీకు అక్కడ అవైలబుల్ ఉన్న పేరుని మాత్రమే మీరు పెట్టుకోగలుగుతారు అనమాట. ఓకేనా? సేమ్ అలానే డొమైన్స్ కూడా అక్కడ అవైలబుల్ ఉన్నాయి మాత్రమే మనం తీసుకోగలుగుతాం. ఓకేనా? అండ్ ఇందులో మనకి .com, .in అని చెప్పేసి ఉంటుంది. .com అంటే ఏంటి అంటే అది వరల్డ్ వైడ్గా .com తీసుకుంటే ఆ వెబ్సైట్ ఏ కంట్రీలో అయినా ఓపెన్ అవుతుంది. ఇప్పుడు సపోజ్గా మీరు ఒక వెబ్సైట్ని రన్ చేయాలంటే ఆ వెబ్సైట్ని కనుక మీరు .com అనే డొమైన్ నేమ్తో తీసుకుంటే మీరు ఏ కంట్రీ నుంచి ఓపెన్ చేసినా ఆ వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. అండ్ అదే మనం .in చూడండి. .in అంటే ఇండియా, లైక్ అంటే ఆ .inతో ఉన్న వెబ్సైట్స్ ఓన్లీ ఇండియాలోనే ఓపెన్ అవుతాయి. ఓకేనా? అండ్ అలాగే మీరు గవర్నమెంట్ వెబ్సైట్ చూస్తే .gov.in అని ఉంటాయి. అది గవర్నమెంట్ ఆర్గనైజేషన్కి సంబంధించిన వెబ్సైట్స్ ఏమైనా రన్ చేయాలంటే gov.in తీసుకుంటారు. అండ్ మీ కాలేజ్లో మీరు అబ్జర్వ్ చేయండి .ac.in అనే ఉంటాయి. ac.in అంటే ఈ కాలేజ్ కేటగిరీ వాళ్ళంతా ac.in అనే డొమైన్స్ తీసుకుంటారు. కమర్షియల్ బిజినెస్ పర్పస్ మొత్తం .com తీసుకుంటారు. ఒక మీడియం లెవెల్లో స్టార్టప్స్ బిజినెస్ చేయాలనుకున్న .in తీసుకుంటారు. అండ్ ఇప్పుడు అమెజాన్ ఉంటుంది. అమెజాన్ అనేది .com ఉంటుంది, .in ఉంటుంది. మనకి .com ఓపెన్ అవుతుంది అండ్ ఇండియాలో ఉంటే ఓపెన్ చేస్తే .in కూడా మనకు ఓపెన్ అవుతుంది. బట్ మనం వేరే కంట్రీకి వెళ్ళి .in ఓపెన్ చేస్తే అవ్వదు అనమాట. బట్ .com అనేది ఎక్కడైనా ఓపెన్ అవుతుంది. అట్లా అమెజాన్ వాళ్ళకి 2 ఉంటాయి. .com ఉంటుంది, .in ఉంటుంది. అండ్ ఫ్లిప్కార్ట్ వాళ్ళకి కూడా 2 ఉంటాయి అనమాట. ఎందుకంటే అవి పెద్ద బిజినెసెస్ కాబట్టి వాళ్ళు అవి ముందే పర్చేస్ చేసి పెట్టుకుంటారు. ఓకే, ఇప్పుడు క్లారిటీ వచ్చిందా? ఓకే, కాల్ లైనక్స్ కనిపిస్తుంది కదా అందరికి? ఇప్పుడు ఈ డొమైన్ని ఖాళీలో ఎట్లా ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయాలనేది నేను చూపిస్తాను మీకు. ఇక్కడ చూడండి, జస్ట్ నేను హూ ఈస్ అని టైప్ చేసిన అంతే. హూ ఈస్ అని కమాండ్ ఇచ్చేసి సింపుల్గా డొమైన్ నేమ్ ఇస్తాను ఇక్కడ rgukt.ac.in. ఓకే, జస్ట్ మీరు కూడా అంతే, ఏ డొమైన్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయాలన్నా స్టార్టింగ్లో హూ ఈస్ అని ఇచ్చేసి స్పేస్ ఇచ్చేసి ఆ డొమైన్ నేమ్ ఎగ్జాక్ట్గా ఇచ్చేసి ఎంటర్ క్లిక్ చేయండి. ఓకేనా? సో ఇక్కడ ఇందాక చూసిన ఓఈస్ వెబ్సైట్లో ఏ డేటా వస్తుందో ఇక్కడ కూడా అదే డేటా వస్తుంది. ఓకేనా? సో ఇక్కడ చూడండి, మనకి ఎప్పుడు అప్డేట్ చేశారు, 2020లో అప్డేట్ చేశారు అనమాట. అండ్ అలాగే ఎప్పుడు క్రియేట్ చేశారు, 2010లో చేశారు. అండ్ ఎప్పుడు దీని ఎక్స్పైరీ, 2025లో దీని ఎక్స్పైరీ ఉంది.
ఓకేనా. అండ్ ఇక్కడ అబ్యూస్ కాంటాక్ట్ ఈమెయిల్ ఫోన్ నెంబర్ ఇక్కడ ఇచ్చారు కదా. సో ఇదేంటి అంటే జనరల్గా ఈ డొమైన్ యూస్ చేసుకొని ఎవరైనా ఇల్లీగల్ ఏమైనా థింగ్స్ ఏమైనా చేస్తే మీరు ఇక్కడ కాంటాక్ట్ చేయండి అని చెప్పేసి ఇక్కడ యాక్చువల్ వాళ్ళ ఈమెయిల్ రావాలి, బట్ రాలేదు, కొన్నిటికి వస్తుంది. ఓకేనా. అండ్ ఇక్కడ ఈఆర్నెట్ అని చెప్పేసి ఆల్రెడీ వాళ్ళ వెబ్సైట్ అఫీషియల్ వెబ్సైట్ అనేది ఇచ్చారు. ఇక్కడ నుంచి కూడా వెళ్ళి వాళ్ళని మనం కాంటాక్ట్ చేయొచ్చు అనమాట. ఓకేనా. సో ఇక్కడ నుంచి మీరు డేటా అనేది తీసుకోవచ్చు. లైక్ అంటే ఓయిస్ డొమైన్ టూల్స్ వెబ్సైట్ నుంచి కూడా ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయొచ్చు. ఇక్కడ ఓయిస్ కమాండ్ ద్వారా కూడా మీరు ఇన్ఫర్మేషన్ అనేది గ్యాదర్ చేయొచ్చు అనమాట. అండ్ ఒకవేళ ఇప్పుడు వెబ్సైట్ వాళ్ళే పబ్లిక్లీ వాళ్ళ ఇన్ఫర్మేషన్ అవైలబుల్లో పెట్టుకుంటే వాళ్ళ ఫోన్ నెంబర్ కానీ అండ్ వాళ్ళ మెయిల్ అడ్రస్ కానీ వాళ్ళ అడ్రస్ కానీ ఇట్లా కొంతమంది అవైలబుల్లో పెట్టుకుంటారు అనమాట. సో అట్లా ఎవరైనా అవైలబుల్లో పెట్టుకుంటే మనకు ఆ డేటా ఇక్కడ చూపిస్తుంది. నేను అది కూడా చూపిస్తాను మీకు. 1 minute. ఒక వెబ్సైట్ ఉండే చెక్ చేస్తాను. ఓకే, ది కలర్ మూన్ టెక్నాలజీస్ అని చెప్పేసి ఒక వెబ్సైట్ ఉండే అనమాట. వాళ్ళని పబ్లిక్లీ పెట్టుకున్నారు. సో పబ్లిక్లీ పెట్టుకున్నప్పుడు డేటా ఎలా వస్తుందో చూపిస్తున్నారు. ఇక్కడ చూడండి, ది కలర్ మూన్ అని చెప్పి వెబ్సైట్ అనమాట. ఇక్కడ మీరు క్లియర్ అబ్జర్వ్ చేయండి. వీళ్ళ నేమ్ సుబ్రహ్మణ్యం అని చెప్పేసి నేమ్ వచ్చింది. అండ్ వీళ్ళ ఆర్గనైజేషన్ ఎక్కడ ఉందనేది కూడా ఇక్కడ చూపిస్తుంది చూడండి. కలర్ మూన్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్, 405 5th floor, భారత్ టవర్స్, 5th lane, ద్వారకా నగర్, వైజాగ్ అనమాట. వీళ్ళ సిటీ వచ్చేసి వైజాగ్ అండ్ వీళ్ళది వచ్చేసి ఆంధ్రప్రదేశ్. అండ్ వీళ్ళ పిన్ కోడ్ ఏంటి అండ్ వీళ్ళ ఫోన్ నెంబర్తో సహా మనకి ఇక్కడ వచ్చింది చూడండి. సో ఇట్లా అన్ని వెబ్సైట్స్కి రాదు, కొన్ని డొమైన్స్కి మాత్రం వస్తుంది. బట్ వాళ్ళు సెక్యూర్గా పెట్టుకోకుండా ఇట్లా వాళ్ళు లీక్ చేసుకుంటా, లైక్ అంటే వాళ్ళు ఎక్కువ కేర్ చేయకపోతే వాళ్ళ డేటా కూడా లీక్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఓకే. అండ్ ఇక్కడ చూడండి రిజిస్టర్ అబ్యూస్ కాంటాక్ట్ ఈమెయిల్ అని చెప్పేసి ఇక్కడ వచ్చింది చూడండి ఈమెయిల్. సో ఇప్పుడు మనం వీళ్ళు కనుక ఏమైనా ఇల్లీగల్ యాక్టివిటీస్ ఏమైనా చేస్తే ఈ డొమైన్ యూస్ చేసుకొని మనం ఈమెయిల్కి కనుక రిపోర్ట్ చేస్తే వాళ్ళు మనకి రెస్పాండ్ అయ్యి వీళ్ళ డేటా అనేది ఇవ్వడం కానీ, అండ్ ఇక్కడ డేటా వచ్చింది కాబట్టి ఓకే మనం కాంటాక్ట్ చేయొచ్చు డైరెక్ట్గా ఇక్కడ. బట్ కొంతమందికి రాదనమాట. కొన్ని అంటే అన్ని డొమైన్స్కి మనకి ఫోన్ నెంబర్ అది చూపించదు. సో అప్పుడు మనం ఇటువంటి మెయిల్స్కి మెయిల్ పెట్టేసి మనం తీసుకోవచ్చు. బట్ మనకి ఇవ్వరు, డిపార్ట్మెంట్ వాళ్ళు మెయిల్ చేస్తే కనుక వాళ్ళకి డేటా ఇస్తారు అనమాట. ఓకేనా. సో ఇట్లా మనం ఇన్ఫర్మేషన్ గ్యాదరింగ్ అనేది చేయొచ్చు. ఓకే, ఇక్కడ వరకు క్లియరా? ఓకే, రైట్. ఇప్పుడు మీకు టెక్నాలజీస్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి అండ్ వాటి యొక్క వర్షన్స్ అనేవి లేటెస్ట్ వర్షన్ ఓల్డ్ వర్షన్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి అండ్ ఓఈస్ డీటెయిల్స్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి, వెబ్సైట్ డొమైన్ ఎప్పుడు క్రియేట్ చేస్తారు, దాని ఎక్స్పైరీ ఎప్పుడు, దాని అప్డేట్ ఎప్పుడు చేశారు లాస్ట్లో, అండ్ షేర్డ్ సర్వర్ అంటే ఏంటి, డెడికేటెడ్ సర్వర్ అంటే ఏంటి, ఇంతవరకు క్లియర్ కదా మీకు? క్లియర్ అంటే ఇంతవరకు ఓకే అనుకుంటే క్లియర్ అని చెప్పండి. ఇంకా నెక్స్ట్ టాపిక్ చెప్తా. లేదేమైనా డౌట్స్ ఉంటే ఇప్పుడు అడగండి. ఓకే, రైట్. ఇప్పుడు నెక్స్ట్ మనం సబ్ డొమైన్స్కి వెళ్దాం. మనకి ఇప్పుడు ప్రతి వెబ్సైట్కి సబ్ డొమైన్స్ ఉంటాయి అని చెప్పలేము. కొన్ని వెబ్సైట్స్కి సబ్ డొమైన్స్ ఉంటాయి, కొన్నిటికి ఉండవు అనమాట. ఇప్పుడు మనకి ఫ్లిప్కార్ట్, అమెజాన్ పెద్ద వెబ్సైట్స్ ఉన్నాయి. సో ఈ వెబ్సైట్స్లో ఏంటి అంటే బై చేసే వాళ్ళు ఉంటారు, సేల్ చేసే వాళ్ళు డీలర్స్ ఉంటారు, అండ్ నెక్స్ట్ పోతే అఫిలియేట్ చేసే వాళ్ళు ఉంటారు. అండ్ అఫిలియేట్ అంటే మీకు ఐడియా ఉంటుంది. లైక్ అంటే మనం ఇప్పుడు ఒక అఫిలియేట్ అకౌంట్ క్రియేట్ చేసుకొని అమెజాన్లో ఎవరైనా ప్రోడక్ట్ కొనుక్కోవాలనుకుంటే మన అఫిలియేట్ లింక్ పంపించేసి వాళ్ళు అంటే మన అఫిలియేట్ లింక్ పంపిస్తే ఆ లింక్ ద్వారా వాళ్ళు కొనుక్కుంటే మనకి ఇంత పర్సెంటేజ్ అని చెప్పేసి వస్తుంది. ఎలక్ట్రానిక్స్ మీద 2%, ఫ్యాషన్ మీద ఇంత అని చెప్పేసి వస్తుంది అనమాట. సో అట్లా అఫిలియేట్ మార్కెటింగ్ చేసే వాళ్ళు ఉంటారు, సేల్ చేసే వాళ్ళు ఉంటారు, బై చేసే వాళ్ళు ఉంటారు. సో ఇట్లా చాలా మంది ఉంటారు. కాబట్టి అప్పుడు ఈ అమెజాన్ ఏం చేస్తుంది అంటే సబ్ డొమైన్స్గా కింద డివైడ్ చేస్తుంది. అంటే Amazon.comని ఇంకా సబ్ డొమైన్స్ కింద డివైడ్ చేసేసి సెల్ అంటే లైక్ సేల్ చేసే వాళ్ళకి సపరేట్గా సెల్లర్ central.amazon.com మనకు డొమైన్ పెట్టింది. అఫిలియేట్ మార్కెటింగ్ చేసే వాళ్ళకి అంటే ఈ థింగ్స్ అఫిలియేట్ మార్కెటింగ్ సంబంధించిన థింగ్స్ అన్ని హ్యాండిల్ చేయడానికి ఒక డొమైన్ పెట్టింది. అంటే ఇవన్నీ మనకి అండర్ Amazon.com కిందనే వస్తాయి, Amazon.in కిందనే వస్తాయి. ఇవి కూడా అమెజాన్లో ఒక పార్టే. బట్ వర్క్ మొత్తం అంటే ఈ ఫంక్షనాలిటీస్ మొత్తం Amazon.com ఒక్కటే చూసుకోకుండా ఒక్కొక్క వర్క్ని ఒక్కొక్క డొమైన్కి ఇచ్చేసి డివైడ్ చేస్తుంది అనమాట జనరల్గా. సో అందుకని వీటిని మనం సబ్ డొమైన్స్ అంటాం. జనరల్గా ఇప్పుడు గూగుల్ అనేది ఉంది. గూగుల్ అనేది ఒక డొమైన్ నేమ్ అనమాట. ఓకేనా. అదే మనం google.com వెబ్సైట్ అనమాట. అది google.comని మనం ఎలా కన్సిడర్ చేయొచ్చు అంటే సబ్ డొమైన్ కింద కన్సిడర్ చేయొచ్చు. ఓకేనా. అండ్ అదే మనకి నేను ఇప్పుడు మీకు ప్రాక్టికల్గా చూపిస్తే ఒక క్లారిటీ వస్తుంది. 1 minute. దీనికోసం మనకు ఒక టూల్ అయితే ఉంది, వెబ్సైట్ ఇది.
సో ఇక్కడ చూడండి, నేను amazon.com అని ఇస్తున్నా. amazon.com అని డొమైన్ నేమ్ ఇచ్చేసి ఎంటర్ క్లిక్ చేస్తున్నా. క్లిక్ చేస్తే ఇక్కడ చూడండి, నాకు సబ్ డొమైన్స్ అని చెప్పేసి ఒక ఆప్షన్ ఉంది. దీన్ని క్లిక్ చేస్తున్నా. సో ఇక్కడ కిందికి వస్తే ఇక్కడ చూడండి, ఇవన్నీ నాకు సబ్ డొమైన్స్ అనమాట. ఓకేనా. సో ఇక్కడ అబ్జర్వ్ చేయండి, amazon.comకి డైలీ విజిటర్స్ వచ్చేసి ఇంతమంది, అది కూడా ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో. అండ్ మనకి amazon.com కింద aws.amazon.com అని ఇంకొక సబ్ డొమైన్ ఉంది, దాని డైలీ విజిటర్స్ వచ్చేసి ఇంతమంది అనమాట. అండ్ sellercentral.amazon.com, ఈ aws.amazon.com అనేది ఏం మెయింటైన్ చేస్తుంది అంటే సర్వర్స్ని మెయింటైన్ చేస్తుంది. అంటే ఇప్పుడు మనం డొమైన్ తీసుకోవాలి, దాంతోపాటు సర్వర్ని తీసుకోవాలి. సో ఇక్కడ డొమైన్ ఇవ్వడానికి మనకి చాలా మంది ఉన్నారు అనమాట, బట్ సర్వర్ ఇవ్వడానికి మాత్రం ఎక్కువ అందరూ అమెజాన్ వెబ్ సర్వర్సే ప్రిఫర్ చేస్తారు. అంటే అమెజాన్ వాళ్ళు కూడా హోస్టింగ్ అనేది ఇస్తారు అనమాట జనరల్గా. సో అందుకని ఆ హోస్టింగ్ రిలేటెడ్ థింగ్స్ అని aws.amazon.com చూసుకుంటుంది. అండ్ ఇక్కడ చూస్తే sellercentral.amazon.com ఉంది. అంటే ఎవరైతే సెల్లర్స్ ఉంటారు కదా, డీలర్స్, సో వాళ్ళు ఈ డొమైన్కి రిలేటెడ్, అంటే వాళ్ళకి సంబంధించిన థింగ్స్ అని ఈ డొమైన్ చూసుకుంటుంది. అండ్ తర్వాత గేమింగ్ రిలేటెడ్, అంటే గేమింగ్ రిలేటెడ్ ల్యాప్టాప్స్ కావచ్చు, ఇంకేమైనా థింగ్స్ కావచ్చు, అవన్నీ డొమైన్. సో ఇట్లా వర్క్ని మొత్తం డివైడ్ చేసేసి ఒక్కొక్క సబ్ డొమైన్కి ఒక్కొక్క వర్క్ని ఇచ్చేస్తుంది అనమాట అమెజాన్ అనేది. ఇట్లా పెద్ద పెద్ద వెబ్సైట్ వాళ్ళే పెట్టుకుంటారు. ఓకేనా. సో ఇవి కూడా మనకి చాలా ఇంపార్టెంట్. ఓకేనా. సో ఇప్పుడు మనం వల్నరబిలిటీస్ అనేవి ఓన్లీ amazon.comలో ఉంటాయని గ్యారంటీ ఏం లేదు, వీటిలో కూడా వల్నరబిలిటీస్ అనేవి ఉంటాయి. ఇప్పుడు ఇక్కడ చూడండి, kdp.amazon.com ఉంది. సో ఈ డొమైన్ కూడా మనం టెస్టింగ్ అనేది చేయాలి. ఈ డొమైన్లో కూడా మనకి వల్నరబిలిటీ దొరికితే మనకి amazon.comలో దొరికినట్టే. ఈ కింద ఉన్న సబ్ డొమైన్స్ ఏవైతే ఉంటాయో, ఈ సబ్ డొమైన్స్లో దేంట్లో వల్నరబిలిటీ దొరికినా కానీ మనకి అమెజాన్లో దొరికినట్టే. ఓకేనా. సో ఇప్పుడు మీకు అసలు సబ్ డొమైన్ అని ఎట్లా డిఫైన్ చేస్తారు అనేది ఒక క్లారిటీ ఇస్తారు చూడండి. ఏదైనా డొమైన్ నేమ్లో మధ్యలో కనుక డాట్ వస్తే దాన్ని మనం సబ్ డొమైన్ కింద కన్సిడర్ చేయాలి. ఓకేనా. సో ఇప్పుడు అమెజాన్ అనేది ఒక నేమ్, ఒక డొమైన్ నేమ్ అనుకోండి. ఓకేనా. amazon.com అనేది సబ్ డొమైన్ కింద కన్సిడర్ చేసుకోవాలి. ఓకేనా, సబ్ డొమైన్ కింద కన్సిడర్ చేయాలి. అండ్ aws.amazon.com అనేది ఇది చైల్డ్ సబ్ డొమైన్ కింద కన్సిడర్ చేయాలి. ఇవన్నీ మనకి చైల్డ్ సబ్ డొమైన్స్ అనమాట. ఓకేనా. బట్ మీరు ఎక్కడైనా యూట్యూబ్లో వీడియో చూసేటప్పుడు కానీ, వేరే ఏమైనా క్లాసెస్ అటెండ్ అయినప్పుడు కానీ మీకు సబ్ డొమైన్ అంటే అందరు ఎలా చెప్తారు అంటే amazon.com అనేది మెయిన్ డొమైన్ అని చెప్తారు, అండ్ aws.amazon.com అనేది సబ్ డొమైన్ అని చెప్తారు. బట్ ఇక్కడ ఈ amazon.com కూడా సబ్ డొమైన్ కిందనే మనం కన్సిడర్ చేయాలి. బట్ ఇది చాలా మంది తెలియదు. మీరు వేరే వాళ్ళ దగ్గర ఎప్పుడైనా క్లాసెస్ విన్నా కానీ, యూట్యూబ్లో వీడియోస్ చూసేటప్పుడు కానీ వాళ్ళు మీరు అబ్జర్వ్ చేయండి, amazon.comని కూడా వాళ్ళు డొమైన్ అంటే నార్మల్ డొమైన్ కింద కన్సిడర్ చేస్తారు. aws.amazon.comని మాత్రం సబ్ డొమైన్ కింద కన్సిడర్ చేస్తారు అనమాట. బట్ నేను చెప్పేది ఏంటంటే amazon.com కూడా మనకి సబ్ డొమైన్ అయింది. అమెజాన్ అనేది మెయిన్ డొమైన్ అండ్ amazon.com అనేది సబ్ డొమైన్ అనమాట. సో amazon.com అనేది ఎందుకు సబ్ డొమైన్ అంటున్నంటే ఆ డొమైన్ మధ్యలో ఆ నేమ్లో మనకి డాట్ అనేది వచ్చింది. డాట్ వచ్చినప్పుడు మనం దాన్ని సబ్ డొమైన్ కింద కన్సిడర్ చేయాలి. ఓకేనా. సో ఇప్పుడు మీ కాలేజ్ నేమ్ అనేది మెయిన్ డొమైన్. మీ కాలేజ్ తీసుకున్న వెబ్సైట్ ఏదైతే .ac.in ఉంది కదా, అది సబ్ డొమైన్ అనమాట యాక్చువల్లీ. అండ్ ఇప్పుడు గూగుల్ ఉంది, గూగుల్ అనేది ఒక మెయిన్ డొమైన్. గూగుల్ అనేది మెయిన్ డొమైన్, google.com అనేది సబ్ డొమైన్ అనమాట. అండ్ ఆ సబ్ డొమైన్ కింద ఇంకా చాలా చైల్డ్ సబ్ డొమైన్స్ అనేవి ఉంటాయి. ఇట్లా మీరు కన్సిడర్ చేయాల్సి ఉంటుంది. ఓకే, ఇప్పుడు క్లారిటీ వచ్చిందా మీకు సబ్ డొమైన్స్ అంటే ఏంటి అనేది? ఎలా ఫైండ్ అవుట్ చేయాలనేది కూడా మీకు క్లారిటీ వచ్చి ఉంటుంది. ఇప్పుడు ఆ ఓల్డ్ ఫ్రేమ్ ఆల్ఫా వెబ్సైట్ యూజ్ చేసి మీరు ఇవ్వచ్చు. అండ్ ప్రతి వెబ్సైట్కి సబ్ డొమైన్స్ ఉంటాయని గ్యారంటీ లేదు. ఓకేనా, కొన్నిటికి ఉండొచ్చు, ఉండకపోవచ్చు. బట్ మనం టెస్టింగ్ చేసేటప్పుడు మాత్రం మనం టెస్టింగ్ చేసే వెబ్సైట్కి సబ్ డొమైన్స్ ఉన్నాయా లేవా అనేది ఫైండ్ అవుట్ చేసుకోవడం ఇంపార్టెంట్. ఉంటే వాటిని కూడా మనం టెస్టింగ్ చేయాల్సి ఉంటుంది, లేకపోతే నో ప్రాబ్లం. ఓకేనా, ఇన్ఫర్మేషన్ గ్యాదరింగ్ అర్థమైందా? ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి, ఒక 10 minutes డౌట్స్ క్లారిఫై చేస్తా. ఆల్మోస్ట్ ఇప్పుడు మనం ఒక వెబ్సైట్ గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసినాం. ఇంకా టెస్టింగ్లోకి వెళ్తే ఇంకెక్కువ డేటా గ్యాదర్ చేస్తాం, వల్నరబిలిటీస్ని ఫైండ్ అవుట్ చేస్తాం. డూ వీ హ్యావ్ టు పర్చేస్ సబ్ డొమైన్స్ ఆల్సో? నో, సబ్ డొమైన్స్ మనం పర్చేస్ చేయాల్సిన అవసరం లేదు. డైరెక్ట్ మనం క్రియేట్ చేసుకోవచ్చు. అంటే లైక్ అది కూడా ఒక వెబ్ పేజ్ లాంటిది అనుకోండి. జస్ట్ డొమైన్ కూడా పర్చేస్ చేసుకుంటే చాలు, దాని కింద మనకి ఎన్ని సబ్ డొమైన్స్ కావాలన్నా మనం క్రియేట్ చేసుకోవచ్చు. బాలాజీ అడుగుతున్నాడు, రైస్ హ్యాండ్ పెట్టాడు. బాలాజీ చెప్పు. నో సార్. ఏదంటే చాట్లో పెట్టండి, చెప్తా. ఒక 10 minutes మీకు ఏ డౌట్స్ ఉన్నా అడగండి, క్లియర్ చేస్తా.
ఇప్పుడు మనం కవర్ చేసిన టూల్స్ ఫస్ట్ వచ్చేసి వ్యాప్లైజర్ ఎక్స్టెన్షన్, అది యాడ్ చేసుకోండి అందరూ. అందులో అది యాడ్ అవ్వకుండా ఏమైనా డౌట్ ఉంటే గ్రూప్లో ఏమైనా మెసేజ్ పెట్టండి, నేను చెప్తా. అండ్ తర్వాత ఓయిస్ డొమైన్ టూల్స్ వెబ్సైట్ అది, అండ్ ఖాళీలో కూడా చూపెట్టా, అండ్ వోల్ఫ్రేమ్ ఆల్ఫా. మొత్తం 3 టూల్స్ మనం ఈరోజు నేర్చుకున్నాం ఇన్ఫర్మేషన్ గ్యాదరింగ్ కోసం. అంటే డొమైన్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసినాం, అండ్ టెక్నాలజీస్ డిటెక్ట్ చేసాం, అండ్ అలాగే సబ్ డొమైన్స్ ఫైండ్ అవుట్ చేసాం. అండ్ షేర్డ్ సర్వర్ అంటే ఏంటి, డెడికేటెడ్ సర్వర్ అంటే ఏంటి, అండ్ దాని పక్కనే మనకి ఐపీ కూడా ఫైండ్ అవుట్ అయింది సర్వర్ది. సో ఇక్కడి వరకు క్లియర్ మీ అందరికీ. మనం పెట్టుకోవచ్చు డిఫరెంట్ సబ్ డొమైన్స్లో డిఫరెంట్ టెక్నాలజీస్ వాడుకోవచ్చు. డెవలపర్కి ఎంత నాలెడ్జ్ ఉండి ఎంత ఎక్స్పీరియన్స్ ఉంటే అతను అంత బెటర్గా చేస్తాడు అనమాట, ఏ టెక్నాలజీ కావాలని యూస్ చేసుకొని. బట్ ఇక్కడ మనం యూజ్ చేసే టెక్నాలజీస్లో కొన్ని టెక్నాలజీస్ పెయిడ్ ఉంటాయి, కొన్ని ఫ్రీ ఉంటాయి. ఇప్పుడు ఏపీఐస్ అని చెప్పా, కొన్ని ఫ్రీ ఏపీఐస్ ఉంటాయి, కొన్ని పెయిడ్ ఉంటాయి అనమాట. సో నువ్వు పెయిడ్ ఏపీఐస్ కావాలంటే అప్పుడు నువ్వు పెయిడ్ పెట్టి తీసుకోవాలి. ఐక్యాన్ అనేది డొమైన్స్ని క్రియేట్ చేస్తుంది అనమాట జనరల్గా, అదొక నాన్ ప్రాఫిటబుల్ ఆర్గనైజేషన్. దాని నుంచి మనకి గోడాడీ, హోస్టింజర్ అనే ప్లాట్ఫామ్స్కి డొమైన్స్ వస్తాయి, అక్కడ నుంచి మనం పర్చేస్ చేసుకుంటాం. ఇప్పుడు ఎప్పుడైనా సరే మీరు గోడాడీ అని చెప్పేసి మనకు అఫీషియల్ వెబ్సైట్ ఉంటుంది, గోడాడీలోకి వెళ్ళి మనం ఏదైనా స్టార్ట్ చేసినప్పుడు డొమైన్ని ఆటోమేటిక్గా గోడాడీ వెబ్సైట్ వెళ్ళి ఐక్యాన్ దగ్గర స్టార్ట్ చేస్తుంది అనమాట. సో ఐక్యాన్ దగ్గర అవైలబుల్లో ఉంటే గోడాడీలో అవైలబుల్ ఉందని చూపిస్తుంది. సో అక్కడ నుంచి మనం దాన్ని పర్చేస్ చేస్తాం. మీరు అడిగారు కదా సబ్ డొమైన్స్లో డిఫరెంట్ టెక్నాలజీస్ యూజ్ చేసుకోవచ్చు అని చెప్పేసి. ఇప్పుడు మనం మీ కాలేజ్ డొమైన్లో టెక్నాలజీని డిటెక్ట్ చేసాం కదా, అలానే సేమ్ సబ్ డొమైన్ని కూడా మీరు ఓపెన్ చేసి వ్యాప్లైజర్ యాక్టివేట్ చేస్తే మీకు ఆటోమేటిక్గా ఆ సబ్ డొమైన్స్లో ఏం టెక్నాలజీస్ ఉన్నాయని కూడా చూపిస్తుంది అనమాట. క్లియర్, అర్థమైందా? ఇప్పుడు ఈ కాలేజ్ సైట్లో సబ్ డొమైన్స్ ఎలా వాడతారు? ఎగ్జాంపుల్ అంటే ఇప్పుడు కాలేజ్ వెబ్సైట్లో అంత పెద్దగా ఏమి ఉండవు సార్. అంటే కంటెంట్ కానీ మ్యాటర్ కానీ పెట్టడానికి ఏమి ఉండదు అనమాట. అడ్మిషన్స్ గురించి, లేదంటే స్టాఫ్ గురించి, లేదంటే కాంటాక్టర్స్, ఈ పేజెసే ఉంటాయి. సో దీనికి సబ్ డొమైన్ అనేది అవసరం లేదు. ఇప్పుడు అదే మీరు అమెజాన్ తీసుకుంటే ఏంటంటే డీలర్స్, అంటే సేల్ చేసే వాళ్ళు ఉంటారు, అఫిలియేట్ మార్కెటింగ్ చేసే వాళ్ళు ఉంటారు, అందులో డిఫరెంట్ ఉంటుంది అనమాట. సో అంటే అమెజాన్ అనేది అందరూ ఓన్లీ సేల్ చేయడం, అంటే అమెజాన్ వాళ్ళు ప్రొడక్ట్స్ ఒకటి అమ్ముతారు అని చెప్పి అనుకుంటారు. బట్ అమెజాన్ డైరెక్ట్గా మనకి ప్రొడక్ట్స్ అమ్మదు, మధ్యలో డీలర్స్ ఉంటారు. డీలర్స్ దగ్గర నుంచి మనకి ప్రొడక్ట్ వస్తుంది. డీలర్కి మనకి అమెజాన్ అనేది ఒక మీడియేటర్ అనమాట. ఓకేనా? సో ఇప్పుడు డీలర్ తోటి అది కాంట్రాక్ట్ పెట్టుకున్నప్పుడు వాళ్ళకి పర్సంటేజ్ ఎంత ఏంటి అనేది చాలా క్యాలిక్యులేషన్స్ ఉంటాయి. సో అందుకోసం అని వాళ్ళకంటూ సపరేట్గా ఒక సబ్ డొమైన్ పెడుతుంది, అండ్ అఫిలియేట్ మార్కెటింగ్ చేసే వాళ్ళకి సపరేట్గా పెడుతుంది. సో ఇట్లా డివైడ్ చేసి వర్క్ని ఓవరాల్గా మొత్తం అన్ని సబ్ డొమైన్స్ కలిసి amazon.com మీద వర్క్ అవుతాయి. ఓకే, hub.rg అంటే మీ కాలేజ్ వెబ్సైట్ కూడా సబ్ డొమైన్ ఉందా? ఓకే, అందులో ఏం మెటర్ లైక్ అంటే ఆ సబ్ డొమైన్లో దేనికి రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేశారు? అంటే మోస్ట్ ఆఫ్ ది కాలేజ్ వెబ్సైట్స్కి ఉండవు సబ్ డొమైన్స్ సార్. ఇది హబ్ అని సబ్ డొమైన్ ఉంది. దీనిలో ఎట్లా అంటే స్టూడెంట్ అటెండెన్స్ కానీ, రిజల్ట్స్ కానీ, ఫ్యాకల్టీ యొక్క డీటెయిల్స్ కానీ, ఎవ్రీథింగ్ A to Z. ఓకే, అంటే మీరు ఇప్పుడు సబ్ డొమైన్లో కూడా వల్నరబిలిటీస్ ఫైండ్ అవుట్ చేయొచ్చు టెస్టింగ్ చేసి. ఓకే సార్. అట్లా ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా? ఇన్నరెడ్డి సార్ ఏమైనా మాట్లాడతారా? ఓకే వంశీ సార్ ఏమైనా ఉన్నాయా? ఏం లేదు సార్. నర్సింగ్ గారు ఏదో హ్యాండ్ రైజ్ చేశారు, చూడరు సారి. గోడాడీ అనేది ఐక్యాన్ నుంచే తీసుకుంటుంది. ఎవరైనా సరే ఐక్యాన్ నుంచే తీసుకోవాలి. ఐక్యాన్ నుంచి ఈ గోడాడీ, హోస్టింజర్ వీళ్ళ దగ్గరికి వస్తే వాళ్ళ దగ్గర నుంచి మనం తీసుకుంటాం. వాళ్ళకి హోల్సేల్ కాస్ట్ అంటే తక్కువకి వస్తుంది, మ్యాక్సిమం మనకు కూడా తక్కువ వస్తుంది. ఒక డొమైన్ అంటే ఒక 1 yearకి వచ్చేసి 400-500 వస్తుంది. హోస్టింగ్ ఒకటే 2000 అట్లా పడుతుంది. బట్ మనకి కొంతమంది ఎట్లా అంటే హోస్టింగ్ తీసుకుంటే డొమైన్ ఫ్రీగా ఇచ్చేస్తారు కొన్ని ప్లాట్ఫామ్ వాళ్ళు. మీరు విజిట్ చేసి చూస్తా అంటే గోడాడీ, హోస్టింజర్కి వెళ్ళి ఒకసారి చెక్ చేయండి, మీకు అనిపిస్తుంది. ఒక నిమిషం స్క్రీన్ వస్తుంది కదా. అంటే మీడియేటర్ లేకుండా మనకి డైరెక్ట్ గా ఐసీఏ అనే దగ్గర నుంచి లేదు అంటే ఇప్పుడు సపోజ్ ఇక్కడ గోడాడీ ఉంది కదా, ఇక్కడ మనం గోడాడీలో డొమైన్ నేమ్ ఇక్కడ స్టార్ట్ చేస్తే డైరెక్ట్గా ఈ గోడాడీ వెళ్ళి ఐక్యాన్ దగ్గర స్టార్ట్ చేస్తుంది. ఓకేనా? దీని దగ్గర అన్నీ ఉండవు, అన్ని అవైలబుల్ ఉండవు, కొన్ని మాత్రమే ఉంటాయి.
సో మనం ఇక్కడ ఏదైనా ఒక నేమ్ ఇచ్చినప్పుడు shiva.com అని ఇచ్చిన హెచ్ఎస్ సెర్చ్ చేస్తే ఫస్ట్ దీని కాడ ఉన్నాయా లేవా అని చెప్పేసి చెక్ చేస్తుంది. దీని కాడ లేకపోతే ఐక్యాన్ దగ్గరికి వెళ్తుంది. సో ఇక్కడ shiva.com అనేది లేదు, ఆల్రెడీ వీళ్ళు ఎవరో తీసుకున్నారు. ఓకేనా, డొమైన్ టేకెన్ అని చెప్పేసి ఇక్కడ వచ్చింది చూడండి. సో ఇక్కడ నాకు ఇంకోటి ఉంది shivajain.com అని చెప్పేసి. సో ఇది 1 రూపీకే ఇస్తా అంటుండు. సో ఇది తీసుకుంటే వీడి దగ్గరే మళ్ళీ మనం హోస్టింగ్ తీసుకుంటాం. హోస్టింగ్కి ఎలా అయినా మనకి మనీ అవుతుంది, 2000 అట్లా అవుతుంది. అండ్ ఇక్కడ shiva.online.store ఇవన్నీ నాకు అవసరం లేదు, నాకు .com .in కావాలి. ఎక్కువ అవే కదా చూసేది అందరూ, ఇవన్నీ ప్రీమియం అన్నమాట. సో ఇక్కడ shiva.fit అంటే లైక్ ఫిట్నెస్కి రిలేటెడ్ ఎవరైనా వెబ్సైట్ రన్ చేయాలంటే వాళ్ళు ఫిట్ అనేది తీసుకుంటారు. సో ఇట్లా ఉంటుంది. ఇక్కడ ఎవరైనా స్టార్ట్ చేయాలనుకున్న వాళ్ళు ఆ స్టార్ట్అప్ నేమ్ రిలేటెడ్ ఏ డొమైన్ కావాలో ఆ డొమైన్ నేమ్ ఇక్కడ స్టార్ట్ చేస్తారు, ఉంటే పర్చేస్ చేస్తారు, లేదంటే అందులో మోడిఫికేషన్ చేసుకుంటారు. ఇట్లా నర్సింగ్ గారు డౌట్ రేజ్ చేస్తారు చూడరా. ఓకే, రిలేటెడ్ డొమైన్స్ ఇలా లేదంటే పబ్లిక్ ఇట్లా ఏముండవు, మనం పర్చేస్ చేసుకొని యూజ్ చేసుకోవడం. పబ్లిక్ ప్రైవేట్ ఏముండవు. బట్ డార్క్ వెబ్ ఏంటి, అది కంప్లీట్లీ డిఫరెంట్. అందులో నీకు మీరు ఎప్పుడైనా డార్క్ వెబ్ విజిట్ చేస్తే మీకు అర్థమవుతుంది. ఇప్పుడు మీరు ఏ వెబ్సైట్ ఓపెన్ చేసినా డొమైన్ నేమ్లో లాస్ట్కి మీరు అబ్జర్వ్ చేస్తే .com .in .org ఉంటాయి కదా. బట్ డార్క్ వెబ్లో వెబ్సైట్స్ మీరు అబ్జర్వ్ చేయండి, లాస్ట్లో .onion అని చెప్పి ఒక్క డొమైనే ఉంటుంది, వేరే డొమైన్స్ ఏమీ ఉండవు. ఓకేనా, మీకు ఫర్దర్ క్లాసెస్లో కూడా ఒకసారి డార్క్ వెబ్ని విజిట్ చేసి మీకు అందులో ఎట్లా ఉంటుంది, డొమైన్ నేమ్ ఎట్లా ఉంటుంది ఏంటంటే చూపిస్తాం. అంటే ఇప్పుడు డొమైన్ నేమ్ మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ google.com ఉంటుంది కదా, అక్కడ google.com అనేది మొత్తం ఎన్క్రిప్ట్ అయిపోయి ఆ వచ్చిన అవుట్పుట్ అనేది అక్కడ పైన URL లాగా డిస్ప్లే, లాస్ట్లో .onion అని ఉంటుంది. అంటే మనం డొమైన్ నేమ్ కూడా మనం చూడలేమన్నమాట, అంత సెక్యూర్గా ఉంటుంది. క్లియర్ అయినా మీ డౌట్? సో గోడాడి లాంటి వాళ్ళ దగ్గర నుంచి కాకుండా డైరెక్ట్ గా ICANN దగ్గర నుంచి మన డొమైన్ కొనలేమా? లేదు, ఐక్యాన్ దగ్గర నుంచి ఉండదు. ఉన్నదా? ఉండదు, అంటే వీళ్ళే వాళ్ళ దగ్గర తీసుకుంటారు, అట్లా ఏముండదు. ఓకే ఓకే. ఒకవేళ ఫ్యూచర్లో ఏమైనా వాళ్ళు ప్రొవైడ్ చేస్తే తీసుకోవచ్చు, ప్రజెంట్ అయితే లేదు. ఓకేనా, డౌట్స్ ఏం లేకపోతే క్లాస్ ఎండ్ చేసేస్తాం. ఓకేనా గైస్, ఎనీ డౌట్స్? ఓకే, డార్క్ వెబ్ని ఎవరు హ్యాండిల్ చేస్తారు? టార్ ఆనియన్. అంటే ఇప్పటి వరకు డార్క్ వెబ్ని ఎవరు టోటల్గా హ్యాండిల్ చేస్తారు అనేది అయితే ఇంకా రివీల్ అవ్వలేదు. బట్ కొంతమంది మీద డౌట్ అయితే ఉంది. నేను మీకు డార్క్ వెబ్ మీద సపరేట్ ఒక సెషన్ తీసుకుంటాను. యాక్చువల్లీ ఈ కోర్స్లో డార్క్ వెబ్ ఏమి ఇంక్లూడ్ చేయలే, బట్ మీకు కొన్ని డౌట్స్ ఉన్నాయి కాబట్టి డార్క్ వెబ్ మీద డెడికేటెడ్గా ఒక క్లాస్ తీసుకుంటాను. ఎట్లా రన్ అవుతుంది, మనం ఎట్లా యాక్సెస్ చేయాలి, ఏ వేలో యాక్సెస్ చేయాలి అనేది చెప్తాం. రాజేష్ గారు ఏదో డౌట్ అరేంజ్ చేస్తారు సార్. గోడాడీ అనేది ఒక ప్రైవేట్ ఆర్గనైజేషన్ సార్? అవును, అంటే అది ఐక్యాన్ అనేది నాన్ ప్రాఫిటబుల్ ఆర్గనైజేషన్ అని చెప్తున్నా. ఐక్యాన్ ఓకే సార్, ఐకాన్ కిందికి వస్తుందా లేకపోతే అది సెపరేట్ బాడీయా సార్? ఏదైనా సరే ఐక్యాన్ కిందకి వస్తుంది. ఐక్యాన్ డొమైన్స్ ని క్రియేట్ చేస్తుంది యాక్చువల్ చెప్పాలంటే. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా? బాలాజీ, మీకు అది డార్క్ వెబ్ గురించి డెడికేటెడ్ సెషన్ తీసుకుంటా, అప్పుడు మీకు ఏ డౌట్ ఉన్నా మీరు అడగండి, క్లియర్ చేస్తాం. ఓకే సార్, ఓకే సార్. ఎస్, ఓకే. బాలాజీ అప్పుడే డార్క్ వెబ్ లేదు సార్, డౌట్ ఉండే. సరే సర్లే. ఏమన్నా గన్స్ గంజాయి అని కావాలండి? జాగ్రత్త, దొరకబోయి జస్ట్ ఉంటాయి సార్, కాకపోతే రావు కదా అవి. చెప్పు, వంశీకి మంచి కాంటాక్ట్స్ ఉన్నాయి డార్క్ వెబ్ లో. షేర్ చేస్తాను సార్, లింక్ పంపిస్తా వాడుకో. జస్ట్ పేమెంట్ అవుతుంది కానీ ప్రొడక్ట్స్ రావు అంతే.